సావిత్రి మ్యామ్, లలిత గారు. లలిత వచ్చిందా? వచ్చింది సార్. ఇప్పుడే వచ్చినట్టున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి అందరికి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. చెప్పండి. సాటర్డే క్లాస్ లో ఏం చెప్పుకున్నాం చెప్తారా? నిన్న హాలిడే గ్యాప్ లో మర్చిపోయాను. ఎవరన్నా చెప్తే మళ్ళీ గుర్తొస్తుంది. ఆహా. ఇది బాగుంది. శైలజ మ్యామ్. ఎవరన్నా చెప్తారా అండి? సార్ మీరే చెప్పేసి. ఎవరు ధైర్యం చేయట్లేదా? చేయట్లేదు అంటే గ్యాప్ వచ్చింది కదా. మామూలుగా అయితే ఎవరో ఒక్కొక్కరు కొంచెమైనా ధైర్యం చేసేవాళ్ళు. మీరు చెప్పండి. నేను అసలే ధైర్యం చేయను. రిచ్ డాడ్ కమ్యూనిటీలో ఒక లెసన్ నేర్చుకుంటాడు. వాళ్ళు 10 cents ఒక అవర్ కి వర్క్ చేస్తే ఎలా ఉంటది, వాళ్ళకి కోపం అనేది లేకుండా సింపుల్ గా అందరినీ యాక్సెప్ట్ చేయటం ఎలా ఉంటది, అందరికి టీచ్ చేయటం. అంటే అంత సైలెంట్ గా ఉంటే వీళ్ళు ఏదో ఉంది, ఏదో నేర్చుకోవాలి అని చెప్పి అందరికి ఈగర్ గా ఉంటది కదా. లలిత మాటలో అయితే మౌనం అన్నిటికీ ఇది అని చెప్తూ ఉన్నట్టు, అంగీకారం అన్నట్టు ఈ మౌనం వెనక ఏదో ఉంది అని అందరూ వాళ్ళకి ఎంతో కంపాషనేట్ గా ఉండి, వాళ్ళ ఎనర్జీ ఏంటి, వాళ్ళలో ఉన్న తపన ఏంటి, వాళ్ళు ఇంత కోపాన్ని దాచిపెడుతూ ఉన్నారంటే వాళ్ళ దగ్గర ఏదైనా ఫార్ములా ఉందా, దాని వెనక ఎంత ప్రేమ ఉంటే ఇలా ఉంది, వాళ్ళు సేఫ్ గా సెక్యూర్డ్ గా ఎంత బాగా ఉన్నారు, వాళ్ళ ప్యాషన్ డైరెక్ట్ గా వాళ్ళలో వాళ్ళకి వాళ్ళతో మనందరికి ఎలా ఉంది, అది ఒకటి. షుగర్ ప్లాంటేషన్ గవర్నమెంట్ పే చేస్తూ, వాళ్ళకి గవర్నమెంట్ పే చేయకపోయినా కానీ వాళ్ళు పెట్టుకోవటం, దానికి కూడా వాళ్ళకి భయం వేయలేదన్నమాట. ఇంత ఇన్వెస్ట్ చేసి ఇంత పెడుతున్నాము కానీ ఏమవుద్ది అనే జంకు భయము ఏమీ లేకుండా వాళ్ళు పెట్టేశారు. వాళ్ళే పే చేయాలి దీనికి, ఏం పెట్టగలము అని అనుకోకుండా ఇది పెట్టారు. ఇంతవరకు నాకైతే చూసిన లైన్స్ ని బట్టి గుర్తుంది సార్. ఫ్రాంక్ అంతవరకు గుర్తొచ్చింది. గుడ్. Thank you. ఇప్పుడు మనకి ఇక్కడ చెప్పేది ఏంటంటే ప్రతి దాంట్లో కూడా 3 రకాల మనుషులు ఉంటారు. ఒకళ్ళు మనకెందుకు వచ్చింది ఏదో తీసుకున్నాం, చేసాం, వెళ్ళిపోయాం, మన శ్రమను దోచుకుంటున్నారా, మన శ్రమకు తగ్గ ప్రతిఫలం వస్తుందా లేదా, ఇవన్నీ వాళ్ళకి అనవసరం. రెండో రకం, మన శ్రమకు తగిన ప్రతిఫలం ఇవ్వట్లేదు అని చెప్పి కోపం వచ్చి ఆవేశం వచ్చి తిరగబడే టైప్. మూడో టైపు, ఇదంతా మనకెందుకు, ఇక్కడ పోయి వీళ్ళతో తగాదా ఇవన్నీ, ఇంకో మంచి చోట ఇంకెక్కడ ఇంకో మంచి ఉద్యోగం ఉందని చూసుకుందాం అని చెప్పి వెళ్ళిపోయేవాడు మూడో టైప్. ఇప్పుడు మన వాడు రాబర్ట్ ఇందులో రెండో టైప్. ఏది కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి మైక్ వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, ఏంటి నాకు ఇవ్వాలా, 3 రోజులు అయింది నేను వచ్చి 10 సెంట్లు ఇస్తున్నారు గంటకు, నాకు 25 సెంట్లు ఇవ్వాలి, అసలు చైల్డ్ లేబరు రూల్స్ అవన్నీ మాట్లాడతాడు. మాట్లాడిన తర్వాత సరే ఈయన పాఠం మొదలు పెడతాడు. పాఠంలో నేర్చుకోవటం అనేది జీవితము, దాని యొక్క ఆటుపోట్లు, ప్రతి ఒక్క సందర్భంలో జీవితం మనకు నేర్పే పాఠాలు, ఆ పాఠాల నుంచి మనం నేర్చుకోవాల్సిన సారాంశం, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తారు.
ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి చివరికి వచ్చేటప్పటికి నిజమైన నేర్చుకోవటం అంటే దాంట్లో 3 రకాల భాగాలు ఉంటాయి. ఒకటి ఎనర్జీ, ప్యాషన్ అండ్ బర్నింగ్ డిజైర్. మనం నేర్చుకోవాలనేటువంటి బలీయమైనటువంటి కోరిక, తపన, ఇది లేకపోతే నాకు అవ్వదు అని చెప్పేటువంటి బాధ. ఇంకోటి దానికి కావాల్సిన శక్తి సామర్థ్యాలు, నేర్చుకోవటానికి కూడా శక్తి సామర్థ్యాలు కావాలి. తర్వాత బర్నింగ్ డిజైర్, ఏది నా అసలు అది ఆ ఉష్ణం, అగ్ని జ్వాల అనేది కడుపులో నుంచి రావాలి. ఆ బర్నింగ్ కోరిక అనేది అట్లా పెద్ద జ్వాలలాగా వెలగాలను. అట్లా ఈ మూడిట్లో ఉన్నవాడే నేర్చుకోగలుగుతాడు. ఈ 3 ఉన్నవాడే. ఈ 3 లేనివాడు నాకెందుకు, ఏదో పొద్దున్నే లేచాం, 5ంటికి ఓపెన్ చేసాం, కోటేశ్వరరావు ఏదో చెప్పారు, అయిపోయింది, 6:30 దాకా కాలక్షేపం అయిపోయాం. ఇది మామూలు. మనకు ఉన్నాయి కదా ఉత్తములు, మధ్యములు, దాని తర్వాత రకాలు అట్లా. ఇక్కడ ఈ ప్యాషన్ అనేది దాంట్లో 2 భాగాలు ఉన్నాయి. మళ్ళీ నేర్చుకోవటంలో 3 భాగాలు ఉంటే అందులో ఒక భాగం ప్యాషన్. ఈ ప్యాషన్ అనే దాంట్లో, ఈ తపన అనే దాంట్లో 3 భాగాలు, 2 భాగాలు. అదేంటంటే కోపము, ప్రేమ. ఈ కోపము, ప్రేమ అనేది కలిసినప్పుడే ఇది తపన అవుతుంది. అందుకని మనం మనం నేర్చుకోవాలి, ఎందుకు నేర్చుకోలేము అనేటువంటి ఆ కోపం, నేర్చుకోవాల్సిన విషయం మీద ప్రేమ, ఇవన్నీ కలిపితే మనకి నేర్చుకోవటానికి కావాల్సినటువంటి ప్రాథమిక లక్షణాలు ఏమున్నాయో అవి వస్తాయి. అందుకని వెన్ ఇట్ కమ్స్ టు మనీ, డబ్బు దగ్గరికి వచ్చేటప్పటికి మోస్ట్ పీపుల్, చాలామంది చాలా సేఫ్గా, జాగ్రత్తగా, ఎంతో పదిలంగా, పొదుపుగా వాడుకోవటం, బిహేవ్ చేస్తారు. వాళ్ళు సెక్యూర్డ్గా ఉండటానికి, భద్రతగా ఉండటానికి వాళ్ళు ఎలా అనేది సెలెక్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ ప్యాషన్ వచ్చి భయం చేత నడపబడుతుంది. ది ప్యాషన్ డైరెక్ట్స్ దెమ్, ఫియర్ డైరెక్ట్స్ దెమ్, నాట్ ద ప్యాషన్. వాళ్ళకి ఈ భయం అనేది వాళ్ళ జీవితాన్ని నడుపుతుంది. రేపు ఏమవద్దు, ఎందుకైనా మంచిది, మనం తీసి పక్కన పెట్టుకుందాం. మనం మనీ క్లాస్లో నేర్చుకున్నాము, మేడం చెప్పినప్పుడు చాలామంది డబ్బులు దాచిపెడతారు, రేపొద్దున ఏ రోగం రోస్టో వస్తే ఎవడిస్తాడు మనకి అని చెప్పి మనం డబ్బులు దాచిపెడుతున్నాము. అంటే ఇండైరెక్ట్గా నువ్వు మైండ్లో ఏం ఆహ్వానిస్తున్నావు? ఇండైరెక్ట్గా మనం మైండ్లో ఏం ఆహ్వానిస్తున్నాం? మనం రోగాన్ని. అనారోగ్యాన్ని. ఆ? అంతే కదా సార్ అంటున్నా. అదే రోగాన్ని ఆహ్వానిస్తున్నాం మనం. నాకు ఏదైనా వస్తే డబ్బులు కావాలి కదా అని దాచిపెడుతున్నాం అంటే ఇండైరెక్ట్గా మైండ్లో మనం నువ్వు రా, నువ్వు రా అని పిలుస్తున్నాం. అందుకని ఆ రోజు మైండ్ క్లాస్లో ఏం చెప్పారు మనకంటే, మీరు అట్లా అనుకోవద్దు. మనం 2 ఏళ్ల తర్వాత, 3 ఏళ్ల తర్వాత ఏ వియత్నాంకో, లేకపోతే పరవాడ బీచ్కో, లేకపోతే ఇంకెక్కడికో టూర్కి వెళ్దాము. ఆ టూర్ కోసం డబ్బులు దాచిపెట్టుకుందాం అని ఉద్దేశం పెట్టుకుని రాసి పెట్టుకోండి. నువ్వు టూర్కి వెళ్ళినా వెళ్ళకపోయినా రేపు ఏదైనా అనారోగ్యం వచ్చినా దానికోసం మనం ఈ డబ్బులు వాడుకోవచ్చు. అంతేగాని దీనివల్ల ఏమైతే 2 లాభాలు. ఒకటి, టూర్కి వెళ్ళటాన్ని మనం, మన కోరికని మనం నెరవేర్చుకోవటానికి, మేనిఫెస్ట్ చేసుకోవటానికి, ఆవిష్కరించుకోవటానికి మనం ఆ ఒకటి కోరికను కోరుకుంటున్నాము. రెండోది నెగిటివ్ ఆస్పెక్ట్, నాకు ఏదైనా అయితే ఇది డబ్బులు ఉండాలి కదా రేపు నాకు అనేదాన్ని మనం నెగిటివ్ ఆస్పెక్ట్ని తీసేస్తున్నాం. 2 రకాల లాభాలు. ఆ విధంగా మనం ఏదనుకున్నా కూడా మనకు ఆ ప్యాషన్, ఆ కోరిక అనేది మనం చేసుకోవాలన్నమాట. అందుకని భయం అనేది మనం నడపకూడదు. మన జీవితాన్ని భయం అనేది దర్శకత్వం చేయకూడదు. మన జీవితాన్ని నడపాల్సింది మన కోరిక, మనం నేర్చుకోవాలనుకున్న తపన, మనం ఫలానా ఇదవ్వాలి కదా అని చెప్పి ఒక తపన, ఇది మనం నడపాలి. మొన్న ఒక రోజు ఏమైందంటే గుళ్ళో ఒక ఆవిడ మామూలుగా 11 ఆవిడ ముందు వెళ్ళిపోద్ది, ఆవిడ ఉండదు. మొన్న ఎందుకు లేటుగా ఉంది, సరే పక్కన కూర్చొని మాట్లాడతాం. ఆవిడని చూస్తే ఎవరు 8వ తరగతి చదివింది అనుకోరు, 8 వరకే చదివింది అనుకోరు.
ఏ పెద్ద పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్ మనిషిని చూస్తే అట్లా ఉంటుంది ఆమె. పక్కన కూర్చొని అన్న నేను చదివింది 8 ఏదో మాట్లాడుతూ ఉంది, మాట్లాడుతూ నేను 8వ తరగతి వరకే చదివాను, ఇంకెక్కువ చదువుకోవాలంటే ఇప్పుడు ఏం చదువుకుంటాంలే ఈ వయసులో అని చెప్పి చదవట్లేదు అని అంతే. ఈ వయసు చదువుకోవడానికి వయసుకు సంబంధం ఉంది, ఇప్పుడేం చదువుకోవచ్చు కదా, చదువుకో అన్న. డిగ్రీ చేయొచ్చు కదా, చెయ్యి, ప్రైవేట్గా డిగ్రీ చేయొచ్చు, డైరెక్ట్గా డిగ్రీ కట్టేసేయి, చదువుకుంటే డైరెక్ట్ డిగ్రీ అయిపోద్ది, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్. ఇవన్నీ మన మామూలుగా మన లెవెల్లో మనం టక చెప్పుకుంటే వెళ్ళిపోయాం. ఆమె కూడా మంచి ఉత్సాహం వచ్చేసింది. ఇంకేముంది, ఇక నేను చదివేసుకోవాలని చెప్పి ఉత్సాహం వచ్చి మాకు మా అబ్బాయికి ట్యూషన్ చెప్పడానికి ఒక టీచర్ వస్తుంది, ఆమె ఆ అబ్బాయి వచ్చి ఆమె ఆమె ఇవన్నీ చేసి పెడుతుంది అంటే, సరే ఇంకేమో ఆమెకి చెప్పు, ఆమె చెప్తే అప్లికేషన్ తీసుకొచ్చి నీకు రిజిస్టర్ చేసి ఇస్తుంది, నెక్స్ట్ ఎగ్జామ్కి ఇది రెడీ అవుతుంది కానీ ఒక్కొక్కటి అని చెప్పి సరే అంది. ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పిల్లలతో చెప్పింది, నేను డిగ్రీ చేద్దాం అనుకుంటున్నాను, నేను రిజిస్టర్ చేసుకుంటాను అని. కోరస్లో అందరూ ఒకటే అంత, ఇప్పుడు నువ్వు డిగ్రీ చదివి ఏం చేయాలి, నువ్వు సాధించాల్సింది ఏముంది, నువ్వు ఇప్పుడు బాగానే ఉన్నది కదా, నువ్వు అన్నీ బాగానే నడుపుతున్నావు, కంపెనీకి వెళ్తున్నావు, నువ్వు సంతకాలు పెడుతున్నావు, వస్తున్నావు, ఏదో చేస్తున్నావు కదా, నీకు ఇప్పుడు చదవకపోతే ఏమిటి అని అందరూ కోరస్లో అడిగేసి, అవును కదా అని చెప్పేసి మానేసి, మళ్ళీ 4-5 రోజులకి ఎప్పుడో కనపడింది నాకు. కనపడితే ఏమైంది, రిజిస్టర్ చేసావా డిగ్రీకి అని అడిగా. లేదన్నా చేయలేదు, మా వాళ్ళందరూ ఇట్లా అనేశారు, అందుకని నేను కూడా అలా డల్గా వదిలేశాను. రాత్రి పార్టీలో మళ్ళీ కనపడింది. ఏం చేసావన్నా, నేను చేయలేదన్నా, అందరూ సైన్స్ సాధిస్తామన్నారు. అవన్నీ పక్కన పెట్టి ఎవరేమో అనుకున్నారు అనేది, నువ్వు చెయ్యి, ఏమి సాధిస్తాము, దానివల్ల ఏం వస్తుందో తర్వాత చూపిద్దాం, ముందు నువ్వు రీసెర్చ్ చేయించు. అయినా నువ్వు ఎవరికో చెప్పాల్సిన అవసరమే ఉంది, అసలు నీ పార్టీకి నువ్వు చేసుకోవచ్చు కదా, నువ్వెందుకు వాళ్ళందరికీ పోయి చెప్పావు, చెప్పినప్పుడు వాళ్ళందరూ కాదంటే నీకు ఇంకా ఎక్కువ పౌరుషం రావాలి, మన కడప పౌరుషం కదా మనదంతా, వాళ్ళది అమ్మాయి ఆవిడ కడప ఆడది, అది ఇది నేను రాత్రి రెచ్చగొట్టి వచ్చేసా. చూడాలి ఏమైంది అంటే, మన జీవితాన్ని మనం డైరెక్ట్ చేసుకోవట్లా. ఎందుకంటే ఆ ఎగ్జాంపుల్ చెప్పింది, మన ఎవరో నడుపుతున్నారు, మన కోరిక నేర్చుకోవాలనేటువంటి కోరిక అంత గట్టిగా లోపల లేదు, ఆ డిజైర్, బర్నింగ్ డిజైర్ లేదనమాట. ఏదో గాలికి అయితే చెప్పారు, ఈయన అయిపోయింది, ఇంటికి వెళ్ళాము, వాళ్ళు కాదన్నారు, వదిలేసాం. నిజంగా డిగ్రీ చేయాలి, నా పేరు పక్కన బిఏనో ఎంఏనో ఏదో ఒకటి పెట్టుకోవాలి అనుకున్నట్టయితే ఆమె చేసేది. సో మనని నడపాల్సింది భయము లేకపోతే ఇంకెవరో వ్యక్తి కాదు, మన యొక్క మస్తిష్కం, మేధస్సు, మన తెలివితేటలు మనం నడపాలి, మన కోరిక, మనకేం కావాలి అనేది. ఇది కొంచెం బ్రీఫ్గా కొంచెం కలిపి నిన్నటి మనడిది వాళ్ళది ఇక్కడికి, ఓకేనా. నేను నీకు మొన్న ఇక్కడ ఆపాం కదా, యా, ఎవరు చదువుతున్నారు, ఎవరు చదువుతున్నారు. శ్రీలక్ష్మీదేవి. చదువుతాను సార్. ఉమ్, వెన్ ఇట్ కమ్స్ లక్ష్మీదేవి గారు టు వెనకబడ్డారేంటి చదవటానికి ఈ మధ్య. ఏం లేదు సార్, పొద్దున కొంచెం పని. కమన్. When it comes to money, most people want to play it safe and feel secure. So passion does not direct them, fear does. So it that why they will take jobs with low pay, I ask. Yes, said Rich Dad. Some people say I exploit people because I don't pay as much as the sugar plantation or the government. I say the people exploit themselves. It's their fear, not mine. But don't you feel you should pay them more? I asked. I don't have to, చదండి. and besides, more money will not solve their problems. Just look at your dad. He makes a lot of money and he still cannot pay his bills. Most people's given more money only get into more debit. ఓకే, మోర్ డెట్.
సో అయితే ఇప్పుడు నువ్వు చెప్పే పరిష్కారం ఏంటి? ఆ, మేము తక్కువ జీతం తీసుకుని నీకు పని చేసి పెట్టాలా, లేదా అందరూ తక్కువ జీతంతో పని చేస్తారా అనేది మైక్ రాబర్ట్ అడుగుతాడు. అడిగితే ఆమె చెప్తుంది అనమాట. ఎస్ అంటాడు రిచ్ డాడ్. ఏమంటాడు? సమ్ పీపుల్ సే ఐ ఎక్స్ప్లాయిట్ పీపుల్ బికాజ్ ఐ డోంట్ పే యాజ్ మచ్ యాజ్ ది షుగర్ ప్లాంటేషన్ ఆర్ ద గవర్నమెంట్. చాలామంది ఏమంటారంటే గవర్నమెంట్ లేకపోతే షుగర్ ప్లాంటేషన్ వాళ్ళు పే చేసినంతగా నేను పే చేయను, అంటే వాళ్ళు ఎక్కువ పే చేస్తారు, తక్కువ పని చేస్తున్నది నేను, కానీ నేను చేయను అని అంటారు చాలామంది. యాక్చువల్గా వాళ్ళ ప్రాబ్లం వచ్చి ఇది కాదు. నేనేదో పీపుల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాను, నేను వాళ్ళని ఏదో వాళ్ళ శ్రమను దోచుకుంటున్నాను అని చెప్పి అనుకుంటారు. కానీ అది కాదు. యాక్చువల్గా వాళ్ళ శ్రమని దోచుకునేది వాళ్ళకున్న భయం, నేను కాదు. ఎందుకు శ్రమను వాళ్ళు శ్రమ తక్కువ జీతానికి ఎక్కువ శ్రమ చేస్తున్నారు అంటే, వాళ్ళకి ఇది కూడా పోతే మనం బతకలేమేమో అనేటువంటి ఉండే భయం ఏదైతే ఉందో, ఆ భయం వాళ్ళని నడుపుతుంది అని చెప్పి ఏం చెప్తాడు మైక్ డాడ్. చెప్పినప్పుడు బట్ డోంట్ యూ ఫీల్ యూ షుడ్ పే దెమ్ మోర్ అడుగుతాడు. నువ్వు కానీ నీకు అనిపించదా వాళ్ళు తక్కువ, వాళ్ళు చేసే పనికి మనం ఎక్కువ జీతం ఇవ్వాలి కదా అని నీ అంతటి నీకు అనిపించదా అంటే, నో, ఐ డోంట్ హ్యావ్ టు, నేను పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకొక రహస్యం ఏంటంటే, విషయం ముఖ్యమైనది, మోర్ మనీ విల్ నాట్ సాల్వ్ దేర్ ప్రాబ్లమ్స్. ఎక్కువ డబ్బు ఇచ్చినంత మాత్రాన వాళ్ళ సమస్యలు తీరవు. మీ నాన్నే చూసుకో, ఉదాహరణకి కావాలంటే ఆయనకి చాలా జీతం వస్తుంది, కానీ చివరికి నెలాఖరికి వచ్చేప్పటికి బిల్లులు కట్టని డబ్బులు ఉండవు. మోస్ట్ పీపుల్ గివెన్ మోర్ మనీ ఓన్లీ గెట్ ఇన్ టు మోర్ డెట్. చాలామంది డబ్బులు ఎక్కువ ఇస్తే వాళ్ళు ఇంకా ఎక్కువ అప్పులో కూరుకుపోతారు, ఎక్కువ డబ్బు వస్తే ఎక్కువ అప్పులో కూరుకుపోతారు అని చెప్తాడు అనమాట. అంటే ఇప్పుడు మనం పర్సనల్ లోన్ తీసుకుంటాం కదా, వెహికల్ కొంటానికను ఇంకోటను లోన్ తీసుకుంటాం కదా, అవును సార్. తీసుకుంటాం కదా. అవును. ఉమ్. అది ఏం చేస్తాం? కొంటాం. డబ్బులు వచ్చినాయి, అప్పు ఇచ్చాడు కదా అని కొంటాం. కొన్నాక నెల నెల మనకు వచ్చే జీతం అయితే పెరగలేదుగా. పెరగదు. మరి పెరగనప్పుడు ఏం చేయాలి? అప్పులు లేకుండా ఉండాలి. చేశాంగా కట్టాలి. చేశాంగా, ఉమ్, వాడు ఇస్తున్నాడని చెప్పి. అవును. ఇప్పుడు ఒకటి మన సంపాదన పెరగాలి, అది పెరగదు, జీతం పెరగదు. వాడికి నెల నెల ఇన్స్టాల్మెంట్ కట్టాలి, కిస్తీ కట్టాలి. కిస్తీ కట్టకపోతే వాడు ఊరుకోడు. అప్పుడు ఏం చేస్తాం? మళ్ళీ కరణం గారు లాంటి వాళ్ళను లేకపోతే లక్ష్మీదేవి గారు లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆ డబ్బులు పట్టుకోవచ్చు. అప్పు తీసుకుని అప్పు తీసుకొచ్చి నెల నెలా కడతాం. ఇప్పుడేమైంది? ఇక్కడ అప్పు తగ్గింది, ఒక అక్కడ అప్పు అప్పు పెరిగింది. తెచ్చడానికి ఇంకో చోట అప్పు. ఇంకో ఆ చోట అప్పు తెచ్చడానికి ఇంకో చోట అప్పు. ఇంకో చోట అప్పులమయం. అయిపోతాయి. అంటే డబ్బులు ఎక్కువ వస్తే ఎందుకు అప్పులు అవుతాయి అనే దానికి చాలామంది సందేహం ఉంటుంది. ఇప్పుడు మనలో క్రెడిట్ కార్డు వాడతారు ఎవరన్నా? మేము వాడతాం సార్. మీరు ముందే వాడతారా? డబ్బులు కడతారు. నేను కాదు, సాయి సార్. సాయి వాడుకుంటాడు వాళ్ళు వాడతారు కదా. ఉమ్, క్రెడిట్ కార్డులో మీరు నెల రోజులు క్రెడిట్ వస్తుందని చెప్పి తీసుకుంటాం. వాటికి వడ్డీ కూడా పడుతుంది సార్. కట్టకపోతే, ఉమ్, కడితే వడ్డీ పడదు. ఉమ్, నెల టైం లోపల డ్యూ డేట్కి వచ్చినప్పుడు కనుక కట్టకపోతే వడ్డీ పడదు. అవును. ఇందులో చాలా మంది ఏం చేస్తారో తెలుసా? చాలా ముందు డబ్బులు చేతిలో ఉన్నాయి కదా అని అన్ని కొనేసి కార్డు ఇస్తారు స్టైల్ గా. అది కార్డు అప్పుడైతే పరపర గీసేస్తారు, కొనుక్కొస్తారు. నెలాఖరికి వచ్చి మళ్ళీ ఆ డ్యూ డేట్కి వచ్చేటప్పుడు ఒక్కోసారి డబ్బులు ఉండవు. డబ్బులు ఉండకపోతే క్రెడిట్ కార్డులో ఒక చిన్న బెనిఫిట్ ఉంది, ఒక చిన్న ఫెసిలిటీ ఉంది. ఏంటంటే ఓ 10% 15% కట్టేసి మిగిలింది తర్వాత కట్టచ్చు. దానికి వడ్డీ కట్టాలి, ప్లస్ టైంకి పేమెంట్ చేయకపోతే పేమెంట్ ఛార్జెస్ పడతాయి. ఇవన్నీ కలిపితే పేమెంట్ ఛార్జెస్ వాడు ఒక 40% 15% అంత తీసుకుంటాడు, నాన్ పేమెంట్ ఛార్జెస్. ప్లస్ మిగిలిన డబ్బు మీద వాడు ఎంత ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తాడో తెలుసా? మన కట్టని డబ్బు మీద 4 రూపాయలు. ఈ 4 రూపాయల వడ్డీతో వచ్చే నెల బిల్లు వచ్చేటప్పటికి ఏమైంది?
ఈ అమౌంట్ మీద 10,000 రూపాయలు వాడుకొని 1000 రూపాయలు కట్టేసి మిగిలిన దాని మీద మనం కట్టాలంటే నాన్ పేమెంట్ ఛార్జెస్ ప్లస్ 9,000కి 4 రూపాయలు వడ్డీ, ఇన్ని కలిపి 12,000 అవుతుంది. మనం వాడుకుంది 10,000. మళ్ళీ 10% కడతాం దీంట్లో. మళ్ళీ మిగిలిన 90% మీద మళ్ళీ వడ్డీలు పడతాయి. ఈ విధంగా ఒక 4 నెలలు 5 నెలలు అయ్యేటప్పటికి ఈ మనం కట్టాల్సిన 10,000 30,000 అవుతాయి. ఛార్జీలు, దాని మీద ట్యాక్స్లు, 18% జిఎస్టీ. ఎక్కడ ఇప్పుడు ఏమైంది, మనకి డబ్బులు ఎక్కువ వచ్చినందుకు, మనం టైం కట్టలేకపోయినందుకు మనం ఎక్కడ కూరుకుపోయాం? అప్పులు ఊబిలో కూరుకుపోయాం. అప్పుల ఊబిలో కూరుకుపోయాం. అదే అప్పు ఇవ్వకుండాను క్రెడిట్ కార్డు లేకపోతే ఏం చేసేవాళ్ళం? డబ్బులు లేవని కొంటాం అనుకునేవాళ్ళం. ఉన్నంతలో ఉంటేనే ఖర్చు కొంటాం పెట్టుకునేవాళ్ళం. అనుకుంటాం. ఉన్నంతలో ఖర్చు పెట్టుకునేవాళ్ళం. అంతే కదా. అంతే సార్. 4 సార్లు హోటల్కి వెళ్ళి ఒకసారి వెళ్తాం, ఏదో మన ప్లానింగ్ దాన్ని బట్టి. దానివల్ల మనకు ఆ కనీసం అప్పులు ఊబిలోకి వెళ్ళకుండా మనం సేఫ్గా ఉన్నాం. మన ఇంట్లో మనం ఎవడు పక్కాడు ఎవడో వచ్చి మనకి వెళ్ళకుండా మన సేఫ్ మనం. అందుకని మోర్ మనీ విల్ బ్రింగ్ యూ మోర్ డెట్. ఎక్కువ డబ్బులు కనుక వస్తే, నీకు జీతం పెంచారనుకోండి, నాకు జీతం పెరిగింది కదా 100 రూపాయలు, ఈ 50 రూపాయలు, 10,000 జీతం పెరిగింది ఈ సంవత్సరం, ఈ 10,000 ఏం చేయాలి అని చెప్పి ఇంకేదో కొంటాం. ఈ 10,000 ఉంది కాబట్టి ఇంకో 20,000 30,000 వేసి మళ్ళీ కొంటాం. దానికి మళ్ళీ కట్టుకుంటూ వెళ్తాం. పెరిగే మన జీవితం యొక్క జీవన విధానం ఏదైతే ఉందో అది మార్చుకోను, లేకపోతే ఇంకో విధమైన మార్గంలోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం ఎక్కువ డబ్బులు వచ్చేటప్పుడు. అంటే మీరు అడగచ్చు, అయితే అందుకని తక్కువ జీతానికి పనిచేయమంటారా అని. ఆ ప్రశ్న ఇక్కడ వేసాడు ఆయన. సో దట్స్ వై ది 10 cents an hour, అందుకే నాకు గంటకు 10 సెంట్లు ఇస్తున్నాం. ఈజ్ ఇట్ ఏ పార్ట్ ఆఫ్ ది లెసన్? ఇది నాకు చెప్పాల్సిన పాఠ్యాంశంలో ఒక భాగమా అని చెప్పి అడుగుతాడు. ఎస్, ఇది చదవాలి కదా. Yes, sir. చదవండి. So that's why the 10 cents an hour, I said smiling, it's a part of the lesson. That's right, smiled rich dad. You see, your dad went to school and got an excellent education so he could get a high paying job. But he still has money problems because he never learned anything about money in school. On top of that, he believes in working for money. And you don't? I asked. No, not really, said rich dad. If you want to learn to work for money, then stay in school. That is a great place to learn to do that. But if you want to learn how to have money work for you, then I will teach you that. But only if you want to learn. ఇప్పుడు అవును, నువ్వు అయితే ఈ 10 సెంట్లు గంటకు సంపాదించుకోవటం ఇదే నా పాఠంలో భాగమా అని అడుగుతాడు రాబర్ట్. అడిగితే మైక్ డాడీ చెప్తాడు, ఎస్. నువ్వు మీ నాన్న ఉన్నాడు, మీ నాన్న రోజు బాగా స్కూల్కి వెళ్ళాడు, బాగా చదువుకున్నాడు, బ్రహ్మాండమైన ఎడ్యుకేషన్ వచ్చింది, ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగంలో, మంచి జీతం వచ్చే ఉద్యోగంలో చేరాడు. బట్ దాంతో ఆయన సమస్యలు తీరిపోయినాయా? నో, హీ హ్యాస్ మోర్ మనీ ప్రాబ్లమ్స్ బికాస్ హీ నెవర్ లెర్న్ ఎనీథింగ్ అబౌట్ మనీ ఇన్ స్కూల్. ఆయన సమస్యలు తీరలేదు, ఇప్పుడు సమస్యలు అటాగే ఉన్నాయి. నెలాఖరికి వచ్చేటప్పటికి మళ్ళీ జేబులు తడుకోవాల్సిందే అంత జీతం వచ్చినా కూడా. ఎందుకంటే డబ్బు గురించి ఏమిటి అసలు, డబ్బు ఏంటి, దాన్ని ఎట్లా వాడుకోవాలి, ఏం చేయాలి అనే దాని గురించి మీకు స్కూల్లో ఎక్కడ నేర్పలా. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే డబ్బు గురించి స్కూల్లో నేర్పకపోవటమే కాకుండా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ బిలీవ్స్ ఇన్ వర్కింగ్ ఫర్ మనీ, డబ్బు కోసం పనిచేయాలి అనే దాని మీద ఆయనకి ఎక్కువ నమ్మకము. డబ్బు కోసం పని చేయకపోతే మనం కష్టపడి పని చేస్తేనే డబ్బులు వస్తాయి, లేకపోతే రావు అనేటువంటి ఆలోచన. అంటే రాబర్ట్ అడుగుతాడు, ఓకే నువ్వు చేయవా అయితే, నువ్వు డబ్బు కోసం పని చేయట్లేదు అని అడుగుతాడు. అంటే నో,
నేను డబ్బు కోసం పని చేయట్లేదు, నిజంగా పని చేయట్లేదు. ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ టు వర్క్ ఫర్ మనీ దెన్ స్టే ఇన్ స్కూల్. నువ్వు డబ్బు సంపాదించాలి అని చెప్పేటువంటి కోరిక నీకుంటే నువ్వు స్కూల్లో చదువుకో. అట్లాంటి వాటిని నేర్చుకోవటానికి స్కూలే మంచి ప్లేస్. కానీ డబ్బు నీ కోసం పనిచేయాలి అనే ఆలోచన కనుక ఉంటే అప్పుడు ఇక్కడ రా, నేను నేర్పుతా. బట్ ఓన్లీ ఇఫ్ యూ వాంట్ టు లెర్న్. కానీ నువ్వు నేర్చుకోవాలి అనేటువంటి తపన నీకుంటే నేను నేర్పుతా. ఎట్లా, ఏం నేర్పుతాడు? డబ్బుని డబ్బు మన కోసం పనిచేయటం, మనం డబ్బు కోసం పనిచేయటం కాదు, డబ్బు మన కోసం పనిచేయటం ఎలా అనేది నేర్పుతాడు. నేర్పడానికి ఇక్కడ చూడండి కింద సింపుల్గా మళ్ళీ కావాలని చెప్తాడు. బట్ ఓన్లీ ఇఫ్ యూ వాంట్ టు లెర్న్. నువ్వు నేర్చుకోవాలనేటువంటి తపన నీకుంటే, ఇందాక మనం అన్నాం ట్రూ లెర్నింగ్, నిజమైన నేర్చుకోవటం అంటే ఎనర్జీ, ప్యాషన్ అండ్ బర్నింగ్ డిజైర్. ఈ మూడు ఉండాలి. నేర్చుకోవాలి అనేటువంటి తపన కనుక మనకు ఉండాలి అంటే, నేర్చుకోవాలనేటువంటి కోరిక ఉండాలి అంటే, మనకు నేర్చుకోవటం అంటే నిజమైన నేర్చుకోవటం అంటే మనకి ఈ మూడు, ఎనర్జీ, ప్యాషన్ అండ్ బర్నింగ్ డిజైర్, ఈ మూడు లక్షణాలు నీకుంటే నువ్వు రా, నేను నేర్పుతా. లేదు, మీ నాన్నగాగా నువ్వు కూడా స్కూల్కి వెళ్ళు, అక్కడ బ్లాక్ బోర్డ్ మీద నీకు కావాల్సింది ఏదో నేర్పుతారు అని చెప్తాడు. ఎస్. Would not everyone want to learn that? I asked. No, said Rich Dad, simply because it's easier to learn to work for money, especially if fear is your primary emotion when the subject of the money is discussed. I don't understand, I said with a foreign విత్ ఎ ఫ్రౌన్. frown. Don't worry about that for now. Just know that it's fear that keeps most people working at a job. The fear of not paying their bills, the fear of being fired, the fear of not having enough money, and the fear of starting over. That's the price of studying to learn a profession or trade and then working for money. Most people become a slave to money and then get angry at their boss. Learning to have money work for you is a complete different course of study, I asked. ఈయన చెప్తే ఈయన ఏమంటాడు అంటే, నువ్వు డబ్బు కోసం పనిచేయాలి, నువ్వు నేర్చుకోవాలి, డబ్బుని నీ కోసం ఎలా పని చేయించాలో నేర్చుకోవాలి అనుకుంటే నేను నేర్పుతాను అన్నప్పుడు, అట్లయితే మరి అందరూ నేర్చుకోరా? డబ్బు అందరికీ అవసరం కదా, అప్పుడు డబ్బు అందరూ నేర్చుకోవచ్చు కదా, అందరూ ఎందుకు నేర్చుకోరు అని అడుగుతాడు. నేర్చుకోరు బికాస్ ఇట్ ఈస్ ఈజియర్ టు లెర్న్ టు వర్క్ ఫర్ మనీ. ఎందుకంటే డబ్బు కోసం పనిచేయటం అనేది చాలా తేలికైన విషయం, డబ్బుతో పని చేయించుకోవటం అనేది కష్టమైన విషయం. అందుకని చెప్పి చాలామంది డబ్బుని ఎలా సంపాదించాలి, డబ్బు సంపాదించడం ఎట్లా అనే దానికంటే డబ్బుతో పని చేయించుకొని మనం ఎలా పెరగాలి అనే ఆలోచన చాలామంది చేయరు. ప్రత్యేకంగా ఏంటంటే దీంట్లో, ఇఫ్ ఫియర్ ఈజ్ యువర్ ప్రైమరీ ఎమోషన్ when the subject of money is discussed, especially if మనీ భయం అనేది కనుక నీ ఫస్ట్ భావోద్వేగం కనుక అయినట్లయితే, డబ్బు గురించి మాట్లాడేటప్పుడు వాడికి ఎంతసేపు డబ్బు గురించి మాట్లాడేటప్పుడు వాడికి భయం లోపల, మనం లేకపోతే ఏంటి. అందుకని చెప్పి ఆ డబ్బు కోసం పని చేస్తాడు అని చెప్పి చెప్తాడు ఈయన. అంటే ఈయన పిల్లాడు కదా, నాకేం అర్థం కాలేదంటాడు. దానికి మైక్ డాడ్ ఏం చెప్తాడంటే, రిచ్ డాడ్, డోంట్ వరీ అబౌట్ దట్ ఫర్ నౌ. సరే, ఇప్పుడు ఆ ప్రైమరీ ఎమోషను, దానికోసం భయం, ఇవన్నీ ఇప్పుడు ఎందుకు పక్కన పెట్టు, దాని గురించి తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇట్ ఈస్ ద ఫియర్ దట్ కీప్స్ మోస్ట్ పీపుల్ వర్కింగ్ ఎట్ ఏ జాబ్. భయం అనేది చాలా మందిని పనిచేయించడానికి పురిగొల్పుతుంది. మనకి పని చేయకపోతే, జీతం రాకపోతే
మన జీవితం ఎలా గడుస్తుంది, పెళ్ళి ఎలా అవుతుంది, పెళ్ళైతే పిల్లలు వచ్చినప్పుడు, ఈ పెళ్ళి అయినప్పుడు సంసారాన్ని ఎలా మనం పోషించగలగాలి, ఇంకా పిల్లలు వస్తే ఇంకా ఎట్లా, ఈ భయం ఏదైతే ఉందో వీళ్ళని ఎట్లా పోషించడం ఎట్లా అవుద్ది అని ఆ భయం మనని నడుపుతుంది. ఈ ఉద్యోగంలో ముంచడానికి కూడా భయమే కారణం. ద ఫియర్ ఆఫ్ నాట్ పేయింగ్ దేర్ బిల్స్, ద ఫియర్ ఆఫ్ బీయింగ్ ఫైర్డ్, ద ఫియర్ ఆఫ్ నాట్ హ్యావింగ్ ఎనఫ్ మనీ అండ్ ద ఫియర్ ఆఫ్ స్టార్టింగ్ ఓవర్. మన ఎన్ని రకాల భయాలు ఉన్నాయి చూడండి. ఒకటి బిల్స్ కట్టకపోవటం, ఏది కరెంటు, పాలు, నీళ్లు, అద్దె, ఇవన్నీ. ఇంకొకటి ఒకవేళ మనం పని చేయకపోతే ఉద్యోగం నుంచి పీకేస్తే మనం రోడ్డు మీద పడిపోతామేమో. ఇంకొకటి ఎక్కువ సరిపడ డబ్బులు లేకపోతే ఎట్లా. ఇంకొకటి మళ్ళీ మొదలు పెట్టాలి ఇంకో చోటుకి వెళ్ళి అంటే మళ్ళీ కష్టం, జీవితం మొదలు పెట్టాలంటే. ఇటువంటి రకరకాలైనటువంటి భయాలు మనని తక్కువ జీతాన్ని అయినా సరే పర్వాలేదు, ఏదో ఒక ఉద్యోగం ఉంది కదా అని మనని ముసిగొల్పి మనతో ఉద్యోగం చేయిస్తాయి. మనం ఎందుకు తక్కువ జీతానికి నోరు మూసుకొని పని చేస్తున్నాం అంటే ఇవి కారణాలు. మనకు సంపాదించుకునే శక్తి ఉండి లేకపోతే మనం చేయగలం అనుకున్నప్పుడు మనం ఎందుకు తక్కువ జీతాన్ని పనిచేస్తాం? చేయం కదా. దట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ స్టడీయింగ్ టు లెర్న్ ఏ ప్రొఫెషన్ ఆర్ ట్రేడ్. ఇది మనం ఏదో ఒక ఉద్యోగము, ఒక పని కోసమో, ఒక వృత్తి కోసమో మనం చదవటం, నేర్చుకోవటం అనే దాని యొక్క ఖరీదు ఏంటంటే ఈ భయం. మనం ఎందుకు నేర్చుకుంటాం ఒక ప్రొఫెషను, ఒక వృత్తి కానీ, ఒక చదువు కానీ, ఒక ఇది కానీ, మనం ఇంజనీరింగ్ కానీ, లేకపోతే మెడిసిన్ కానీ, లేకపోతే ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం మనం? డబ్బుల కోసం. డబ్బుల జీవితంలో కోసం. జీవితంలో అన్ని మనం పొందాలి అనే ఆలోచనతో. డబ్బులు లేకపోతే జీవితం లేదు. లేదనేటువంటిది, లేకపోతే సంఘంలో మనకి గుర్తింపు ఉండదు, మన ఎవడు పట్టించుకోడు అనేటువంటి కారణం అన్నా కావాలి కదా. అది మనం నడుపుతుంది. దానికి మనం పే చేసే ప్రైస్ ఏంటి అంటే భయం కోసం మనం చేసే ప్రైస్ ఇదన్నమాట. మోస్ట్ పీపుల్ బికమ్ ఏ స్లీవ్ టు మనీ అండ్ దెన్ గెట్ యాంగ్రీ అట్ దే బాస్. చాలామంది డబ్బుకి బానిస అవుతారు, అది వ్యసనం అయిపోద్ది. అయిపోయి సరిపడినంత డబ్బులు చాలకపోతే ఎవరిని తిడతావు? నీ కంపెనీని, నువ్వు పనిచేసే చోటుని, నీ బాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తిడతావు. పోయి నాకు వీటి పని చేయించుకుంటాడు, జీతం ఇవ్వడని చెప్పి బయటకు వచ్చి అక్కడ తిట్టాం, బయటకు వచ్చి తిడతాం. నాకు తెలుసు చాలామంది మా బ్యాంకులో నేను చేసేటప్పుడు 5:30కి అయిపోగానే ఎదురుగుండా టీ బడ్డీలోకి వెళ్ళి కూర్చొని 10 మంది బ్యాంకు గురించి నానా రకాలుగా మాట్లాడు. ఇట్లా డిఎం ఇట్లా, లేకపోతే మేనేజర్ ఇట్లా, ఈ బ్యాంక్ ఇట్లా, ఈ బ్యాంకు బాగుపడదు, ఈ బ్యాంక్ ఎప్పుడు ఇంతే ఉంటుంది, ఎట్లా ఇట్లా ఇట్లా అని చాలా రకాలుగా తిట్టేవాడు. ఎక్కడ కూర్చొని? టీ కొట్లో. టీ కొట్లో కూర్చొని నువ్వు పనిచేసే ఆర్గనైజేషన్ తిడుతుంటే ఎంతమంది వింటారు? చుట్టూ చాలామంది ఉంటారు కదా, వాళ్ళందరూ వింటుంటారు కదా. విన్నప్పుడు నీ ఆర్గనైజేషన్ ఉంటుందా? నువ్వు నెగిటివ్గా నీ ఆర్గనైజేషన్ గురించి మాట్లాడినప్పుడు, మీ బ్యాంక్ గురించి ఎట్లా మాట్లాడుకుంటున్నారు వాళ్ళ స్టాఫ్, మన డబ్బులకు సేఫ్టీ ఉందో లేదో, ఎందుకు వచ్చింది, మన డబ్బులు డ్రా చేసేద్దాం అని చెప్పి డ్రా చేసుకుంటూ వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి? బ్యాంక్ మూసేస్తారు. అప్పుడు నీ ఉద్యోగం పోయింది. అప్పుడేమంటావు? ఆ బ్యాంక్ మూసేసారు, నేనేం చేస్తానంటావు. అంతేగాని నువ్వు టీ కొట్లో కూర్చొని మాట్లాడి పాడు చేసిందంతా నీకు గుర్తుండదు ఆ క్షణంలో. ప్రతి ఊళ్ళో జరిగేది నాకు ఇది, ప్రతి చోట చూశాను నేను ఇది. ఒక మా బ్యాంక్ అనే కాదు, మేము పనిచేసిన ప్రతి ఆర్గనైజేషన్ చూడండి, బయటకు వచ్చి టీ కొట్లో కూర్చొని మాట్లాడు. నేను డిఎంగా ఉన్నప్పుడు చెప్పేవాడిని, అరే బాబు వాడికి ఒక గది ఇవ్వండిరా, ఆ గదిలో కూర్చొని తిట్టుకునేది ఇక్కడే తిట్టుకోమనండి, కావాలంటే టీ కూడా బ్యాంకు నుంచే పోయండి రా అని చెప్పేవాడిని. బయట ఆడు వెనకుండా ఉంటాడు కనీసం. మనం పనిచేసే సంస్థని తిట్టుకోవటం అనేది ఒక పెద్ద కల్చర్ అయిపోయింది.
బాస్ని తిడతావు పొద్దున్నే వచ్చి, మళ్ళీ అక్కడే జీతం తీసుకుంటావు. నీకు భోజనం పెట్టేది అదే సంస్థ. నువ్వు అన్నం పెట్టే చేతిని నువ్వు నరుకుతున్నావు. అదే మనం బయటికి వెళ్ళి తిట్టడంలో ఏం జరుగుద్ది అనేది చాలామందికి అది తెలియదు. మనం బయటికి వెళ్ళి తిడితే జరిగేది ఇది. నేను ఆంధ్ర బ్యాంక్ నుంచి లక్ష్మీ విలాస్ బ్యాంకులో జాయిన్ అయ్యేటప్పుడు మాకు అక్కడ లక్ష్మీ విలాస్ బ్యాంకులో ఆఫీసర్స్ అసోసియేషన్ లీడర్ ఒక ఆయన. మేము ఇంటర్వ్యూ అయిపోయింది, కిందకు వస్తే ఆయన కలిసాడు అక్కడ. ఎందుకండి అంత మంచి బ్యాంకులో నుంచి పెద్ద బ్యాంకు, నేషనలైజ్ బ్యాంక్ అయింది ఇప్పుడు అది, అక్కడి నుంచి మీరు చిన్న బ్యాంకు వస్తారు అని అడిగారు. ఇక్కడ నా పొజిషన్ పెద్దది కదండి, అక్కడ నా చిన్న పొజిషన్, అందుకని వస్తున్నానండి. ఇక్కడ ఆఫీసర్, అక్కడ క్లర్క్ నేను. అంటే ఇది మూసేస్తారండి, ఇది ఇవాళ తీసేస్తుంది ఈ బ్యాంకు, మీరు ఎందుకు జాయిన్ అవుతారు? ఓపెన్గా అనమాట మాతో. అంటే కానీ చూద్దాం ఏమవుతుంది, అది అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే మేము చేరాలనుకున్నాం, చేరిపోయాము. నేను రిటైర్ అయిపోయిన దాకా కూడా అది అట్టాగే ఉంది, బ్యాంక్ ఏం కాల. తర్వాత ఇప్పుడు మూసేశారు, అది వేరే విషయం. ఆయన చెప్పిన ఆయన రిటైర్ అయిపోయి, నాకంటే ముందు రిటైర్ అయిపోయాడు, నేను రిటైర్ అయిపోయాం, బయటకు వచ్చాం, అందరం అయిపోయాం. మనీ చేంజర్స్ అని చెప్పి రాబర్ట్ లడ్లమ్ అని చెప్పి ఒక ఆయన ఉన్నాడు. చిన్న స్టోరీ చెప్తాను మీకు, బ్యాంకింగ్ గురించి వచ్చింది. అంటే ఈ బాస్ని తిట్టడం గురించి వచ్చింది కాబట్టి దానివల్ల వచ్చే ప్రమాదం ఏంటి అనేది. ఎందుకంటే ఇక్కడ చాలా మనం ఉద్యోగం చేసినా చేయకపోయినా మనం కొంతమందికి ఉద్యోగం ఇవ్వటం, పని చేయించుకోవటం, పని చేయించడం ఉంది మనకు కదా. రాబర్ట్ లడ్లమ్ ఆయన పేరు, ఆథర్. మనీ చేంజర్స్ అని చెప్పి ఒక బుక్ ఉంది. అది యాక్చువల్గా ఏంటంటే డబ్బు గురించి ఆలోచించే వ్యాపారస్తుడికి కానీ బ్యాంకర్స్ కానీ అది బైబిల్, భగవద్గీత లాంటిది. చెప్పనా? సార్ చెప్పండి సార్. లేకపోతే ఏదో చెప్పండి. ఆరికల్లాగా ఉంది. లేదు లేదు లేదు, అలా అనుకోకండి సార్. చెప్పండి సార్. చెప్పండి సార్. చెప్పండి సార్. ఆ బుక్లో ఒక రోజు ఏమవుద్ది, పనమ్మాయి తుడుస్తుంటుంది ఇల్లు. వినుంటారు ఈ స్టోరీ, మామూలుగా జనరల్గా వినుంటారు. బట్ ఇది ఆ బుక్లో అప్పట్లో నేను చదివి ఈ బుక్ 37 పైన, నేను కాలేజీలో ఉన్న రోజుల్లో చదువుకున్నాను. పనమ్మాయి ఓడటానికి వస్తుంది, ఓడటానికి వచ్చి జీతం వచ్చి 1వ తారీఖు జీతం కావాలని అడుగుతాను. అడిగితే మేనేజర్ ఏదో కోపంలో ఉంటాడు, డబ్బులు పో అంట. ఈ పనమ్మాయి కదా, దానికి ఉన్న నాలెడ్జ్ ఎంత, అది బయటికి వెళ్ళి 10 మందికి బ్యాంకులో డబ్బులు లేవంట జీతం ఇవ్వడానికి అని చెప్పి, జీతం ఇవ్వమంటే బ్యాంకులో డబ్బులు లేవు పో అన్నాడు మేనేజర్ అని చెప్పి, ఓ లబు అని లోలి చేసేస్తుంది అక్కడ కూర్చుని. 10 ఏళ్లలో పని చేసుకునేది కాబట్టి 10 ఏళ్లలో చెప్పు. నెక్స్ట్ 1 అవర్లో ఇది ఈ పని మనిషి చెప్పిన తర్వాత 1 గంటలో బ్యాంకు ముందు క్యూలు ఉన్నాయి. ఇప్పట్లాగా మనకి ఇన్ని రకాల, ఒక బ్యాంకు దానికి ఇన్ని ఊళ్ళలో బ్రాంచులు అవన్నీ ఉండేది కాదు. అప్పట్లో ఒకటే బ్యాంకు, ఒకటే బ్రాంచ్ ఉంటుంది అంతే, హెడ్ ఆఫీస్, బ్రాంచ్ అన్నీ అదే అనమాట. మొత్తం జనం క్యూ కట్టారు బ్యాంకు ముందు డబ్బులు డ్రా చేయడానికి. ఒక్కటే మాట ఏంటంటే, పని మనిషికి ఇవ్వడానికే డబ్బులు లేవంటే వీళ్ళు మన డబ్బులు ఎట్టిస్తారు అనే మాట. వీళ్ళు ఆ ఒక్క అభిప్రాయం మొత్తం బ్యాంకును మూసేయటానికి పరిస్థితి వచ్చింది. సరే, మేనేజ్మెంట్ ఏం చేయాలో అన్నీ చేసేస్తారు, చివరికి బ్యాంకు నిలబడుతుంది. మళ్ళీ ఆ జనం అందరూ ధైర్యంగా ఉంటారు, వెళ్ళిపోతారు. మళ్ళీ అందరూ వెనక్కి బాగా డబ్బులన్నీ వెనక్కి ఇచ్చేసేస్తారు, అవన్నీ వేరే విషయం. మనం మన యొక్క ఓనర్ని, అంటే మనకి జీతం ఇచ్చేవాడిని, ఓనర్ అనండి, కంపెనీ అనండి, ఏదైనా అనండి, వాళ్ళని మీద కోపంతో వాళ్ళు ఏదో వాళ్ళని తిట్టడము ఇంకోటిది చేసినందువల్ల జరిగే అనర్థం ఇది. మనం డబ్బులు మనకు చాలకపోతే మనం డబ్బులు ఏం చేయాలి అని మనం ఆలోచించుకోవాలి. లేకపోతే ప్రాబ్లం మనం చదువుకున్నాం మొన్న కూడా,
ప్రాబ్లం నీ దగ్గర ఉంది. నువ్వు ప్రాబ్లం. నీ బాసో లేకపోతే నీ కంపెనీయో నీ ఉద్యోగం కాదు ప్రాబ్లం. ప్రాబ్లం నువ్వే. నీ ప్రాబ్లం ఏంటో నువ్వు కూర్చో ఆలోచించుకో, సాల్వ్ చేసుకో. అంతేగాని ఎవరినో తిట్టినందువల్ల ప్రయోజనం ఉండదు. ఇప్పుడు ఎందుకు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గరే ఉన్నారు. ఇప్పుడు సుకన్య వాళ్ళు ఆయన ఉన్నారు. ఆయన కాంట్రాక్ట్స్ చేస్తారు. ఆయన దగ్గర ఎంతోమంది పని చేస్తారు. వాళ్ళు కింద వాళ్ళు ఎవరైనా ఏదైనా తిట్టుకుంటే ఈయన పరిస్థితి ఏంటి? రేపు పొద్దున మార్కెట్లో అప్పు పుట్టుద్దా? ప్రెసెంట్ అదే జరుగుతుంది సార్. కొత్త అది ఏదో ప్లాంట్ వచ్చింది మా దగ్గరే ఉండి, మా పార్ట్నర్ గా ఉండి ఆయన వెళ్ళిపోయి హైదరాబాద్ లో పెట్టుకున్నాడు. అక్కడ గవర్నమెంట్ బాగుంది అని ఫస్ట్ 5 years. ఇప్పుడు ఇటు వచ్చాక ఇక్కడ వర్కర్స్ అందరు తనకి తెలుసు కాబట్టి మ్యానిపులేట్ చేస్తూ ఐ విల్ పే యూ ఎక్స్ట్రా ఇఫ్ యూ సర్క్యులేట్ దిస్ టైప్ ఆఫ్ మెసేజెస్. ఇప్పుడు అదే సాయి ఉన్నాడు. సాయి పని చేస్తున్నాడు కరణం గారు వాళ్ళపై. వాళ్ళ దగ్గర పనిచేసేవాళ్ళు సాయిని లేకపోతే కంపెనీను ఫరంను తిట్టుకుంటూ కూర్చుంటే రేపు పొద్దున ఎవరన్నా కాంట్రాక్ట్ చెడ్డ పేరు వస్తుంది, చెడ్డ పేరు వస్తుంది. చెడ్డ పేరు వస్తే ఎవరు డబ్బులు ఇస్తారు? ఆ, ఎవరు డబ్బులు ఇస్తారు చెడ్డ పేరు వస్తే? ఆహా, సరికి ఎవరు కదా. వాళ్ళు ఫ్యాక్టరీకి సంబంధించిన వాళ్ళ మీద చెప్తా ఉంటే చెడ్డ పేరు వస్తుంది. రాళ్ళు కొనే వాళ్ళు రారు, రారు. రాళ్ళు కొనే వాళ్ళు రాకపోతే డబ్బులు రావు, డబ్బులు రాకపోతే వాళ్ళకి డబ్బులు రావు, దివాళా తీస్తుంది. మొత్తం చైన్ రియాక్షన్. అవును. అది ఓనర్ మన చేతగాని తనానికి మనం ఇంకెవరినో నిందిస్తున్నాం. మీకు ఇంతకుముందు కూడా చెప్పాను. నేను పునాలో నేను చేసేటప్పుడు ఒక మార్వాడి షాప్కి వెళ్తే వాళ్ళు మూటలు మోస్తూ ఉంటారు. లేబరు లోపలికి బయటకి మూటకు పావలా ఇచ్చేవాడు ఆయన. లోపలికి తీసుకొచ్చినందుకు, బయటికి తీసుకొచ్చి బయట నుంచి లోపలికి మూటలు తీసుకొచ్చేసినందుకు. సో నోరూరుకోకుండా పావలా ఇస్తే ఏం సరిపోదు పాపం, ఇంకో పావులు వేసి ఇవ్వచ్చు కదా, బాగానే లాభం వస్తుంది కదా నీకు అంటే వాడు ఒకటి మాట చెప్పాడు. నేను సాయం లేపుతున్నారా? సాయి అటు నుంచి వెళ్తుంటే చెప్తున్నారా ఆంటీ నీకుందే చెప్తున్నారు చూడు నీకోసం. నీ టాపిక్ వచ్చింది అని. ఓకే. సో ఆయన అంటాడు మార్వాడి అయినా నాతో, సార్ మీకు కావాలంటే ఒక నైట్ కింద సాయంత్రం వెళ్తాము, మందు కొడతాము, హోటల్లో తింటాము, 1000 రూపాయలు ఖర్చు అవుద్ది, నో ప్రాబ్లం, ఐ విల్ స్పెండ్. నేను ఖర్చు పెడతా, ప్రాబ్లం లేదు. ఎందుకంటే నీకు పెట్టిన ఖర్చు 1000 రూపాయలు నాకు ఇన్వెస్ట్మెంట్. మా బ్యాంక్ మేనేజర్ రేపు పొద్దున్న నాకు 25,000 అవసరం వచ్చిందంటే నువ్వు బ్యాంకులో నాకు పాస్ చేస్తావు చెక్కు నాది. లేదు ఏం బ్యాలెన్స్ లేకపోయినా నువ్వు ఏది నా ఎన్ని అడ్డాలు ఉన్నా కూడా అయ్యి రాత్రి మందు కొట్టించాడు వీడు మనకు పార్టీ ఇచ్చాడని చెప్పి ఒక కృతజ్ఞతతో నువ్వు నాకు చేస్తావు. అది నాకు ఇన్వెస్ట్మెంట్. వీడికి నేను పావలా నుంచి 30 పైసలు 40 పైసలు పెంచాను అనుకోండి, 10 పైసలు 15 పైసలు, రోజుకి నాకు ఇన్ని కట్టలు వస్తాయి. ఇన్ని కట్టలు లోపలికి మొయ్యాలి. ఇన్ని కట్టల మీద రోజుకి ఇంత అవుద్ది, రోజు ఇంత అయితే నెలకి ఇంత అవుద్ది, సంవత్సరానికి ఇంత అవుద్ది అని లెక్కలన్నీ వేసి ఇన్ని వేల రూపాయలు నేను ఎందుకు ఖర్చు పెట్టాలి? కాబట్టి నేను ఖర్చు పెట్టను, నేను పెంచనండి. వాళ్ళు పని చేస్తున్నప్పుడు ఆ పావలాకి నేను ఎందుకు 30 పైసలు ఇవ్వాలి, 40 పైసలు ఇవ్వాలి అని చెప్పి ఆయన చెప్పాడు అనమాట. సో డబ్బు కోసం వాళ్ళేమో డబ్బు కోసం పని చేస్తున్నారు లేబరు, ఈయనేమో డబ్బుతో పని చేస్తున్నాడు ఈయన. సో నెక్స్ట్ వెళ్దామా? ఓకే సార్. యా. Absolutely, Rich Dad answered absolutely. We sat in silence on the పైన లెర్నింగ్ టు హ్యావ్ మనీ అక్కడి నుంచి learning to have money work for you is a completely different course of study, I asked. Absolutely, Rich Dad answered absolutely. We sat in silence on the beautiful Hawaii Saturday morning. My friends had just started their little league baseball game. లీగ్ But for league baseball game but for some reason I was now thankful I had decided to work for 10 cents an hour. I sensed that I was about to learn something my friends would not learn in school. ఎస్. ఇప్పుడు ఇక్కడ అంటే నువ్వు చెప్పేది డబ్బు కోసం, డబ్బు ఉండాలి
లెర్నింగ్ టు హ్యావ్ మనీ వర్క్ ఫర్ యూ, అంటే డబ్బు నీ కోసం పని చేయించాలి అనేది నేర్చుకోవటం అనేది నువ్వు చెప్పేది వేరే విధమైన చదువా, డిఫరెంట్ కోర్స్ ఆఫ్ స్టడీ. డబ్బుని నీ డబ్బు నీ కోసం ఎలా పని చేయాలో నేర్చుకోవటం అనేది వేరే విధమైన కోర్సా ఇది అని అడుగుతాడు అన్నమాట. అంటే అవును, ఈ డబ్బును మీరు డబ్బు కోసం పని చేయటం, డబ్బుని మీతో పని చేయించుకుంటారు, రెండు డిఫరెంట్ కోర్సెస్. ఒకటి ఇటు పక్కకి వెళ్తుంది, ఒకటి ఇటు పక్కకి వెళ్తుంది. సో వీ సాట్ ఇన్ సైలెన్స్. ఇది అయిన తర్వాత ఇద్దరు నిశ్శబ్దంగా కాసేపు ఆ మార్నింగ్ అక్కడ సాటర్డే మార్నింగ్ హవాయిలో వాళ్ళ ఇంట్లో కూర్చున్నారు కాసేపు. అప్పుడే ఈయన గుర్తొచ్చింది, ఈయన బేస్బాల్ ఆడతాడు కదా, బేస్బాల్ గేమ్ గురించి ఒకసారి చెప్పుకున్నాము. ఆ బేస్బాల్కి ఒక లీగ్ అంటే పోటీ జరుగుతుంది, వీళ్ళకి ఇంకో 2 టీంలు 3 టీంలు ఒక 10 టీంలు కలిపి పోటీ జరుగుతుంది. ఏదో కారణం చేత ఈయన వెళ్ళలేదు ఆ బేస్బాల్ టీంలో. వెళ్ళకపోవటం వల్ల ఇక్కడ కూర్చున్నాడు. ఇక్కడ కూర్చొని నవ్ ఐ వాజ్ థ్యాంక్ఫుల్. ఎందుకంటే సాటర్డేస్ ఈయన బేస్బాల్ ఆడుకునేవాడు, బేస్బాల్ ఆడటం కూడా మానేసి 3 వారాలు 4 వారాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నాడు కదా 10 సెంట్ల కోసం. దానికి ఇప్పుడు నవ్ ఈజ్ థ్యాంక్ఫుల్. నేను బేస్బాల్ గేమ్ ఆడున్నట్లయితే, ఆ లీగులో ఎక్కడో నేను పోటీ చేసి ఉన్నట్లయితే, బేస్బాల్ టీంలో ఉండి పార్టిసిపేట్ చేసి ఉంటే, నేను ఈ విధమైన పాఠాన్ని నేను నేర్చుకుని ఉండేవాడిని కాదు. గంటకు 10 సెంట్లు ఇచ్చినా సరే, తక్కువ జీతంతో అయినా సరే, నేను డబ్బుని ఎట్లా పని చేయించాలి అనేది నేను ఇప్పుడు నేర్చుకుంటున్నాను ఇక్కడ. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, మనం అనుకుంటాం కదా, ఈ 20 మంది 30 మంది మనం ఇక్కడ పొద్దునే వస్తున్నాం అంటే మనం ఏదో నేర్చుకోవడానికి వస్తున్నాము. మిగిలిన వాళ్ళు ఎంతమంది మన గ్రూపులో 100 మంది 200 మంది ఉన్నా కూడా వాళ్ళు ఎవరు రావట్లేదు అంటే మనం ఇక్కడికి నేర్చుకోవడానికి ఏదో నేర్చుకోవడానికి వస్తున్నామని మనం అనుకుంటున్నాం కదా. అట్లాగే ఈయన కూడా అనుకున్నాడు, నేను ఇక్కడ డబ్బు సంపాదించడం ఎలా అని నేర్చుకుంటున్నాను నేను. సార్ మళ్ళీ చెప్పండి, ఏమనుకుంటున్నాం మేము? ఇప్పుడు మనం ఏమనుకుంటాము, ఇప్పుడు మన గ్రూప్లో ఎంతమంది ఉన్నారు, మ్యాజిక్ గ్రూప్లో 40 దాదాపుగా 42 ముందు వచ్చేవాళ్ళం రెగ్యులర్ గా. అదే దాదాపుగా 260 మంది ఉన్నారు. 260 మందిలో ఇక్కడికి వచ్చేది ఎంతమంది రోజు పొద్దున్నే? 25 మంది ప్రస్తుతానికి 30 మంది. 16కి వచ్చాం. సరే 25-30 మంది మనం మొన్నటిదాకా వచ్చాం కదా. అది అంటే ఇప్పుడు ఇది సబ్జెక్ట్ డబ్బు గురించి కాబట్టి అందరికీ డబ్బు ఉందో, డబ్బు సంపాదించడం తెలుసు కాబట్టి ఇక్కడ కొత్తగా నేర్చుకునేది ఏముంది అని రాకపోయి ఉండొచ్చు, అది వేరే విషయం. ఓకే ఓకే సార్. మనం 25 మంది 30 మంది రెగ్యులర్గా వస్తాం. ఏదేమైనా సార్ మాట అనేది విలువైంది అని నేర్చుకోవాలి సార్ ఖచ్చితంగా మనం. ఇప్పుడు మనకి తిండి పెట్టే సంస్థ గురించే మనం చెడుగా చెప్పుకుంటున్నాం, ఏందో టైం పాస్ చెప్పుకుంటున్నట్టు చెప్పుకున్నాము. దానివల్ల ఎంత ప్రభావితం అవుతుంది. అందుకని మనం మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. ఇది మాత్రం అర్థమవుతుంది సార్. నిజమే కదా, సంస్థలే మూతపడుతున్నాయి అంటే మాట వల్లేగా. అంతే మరి. మన నెగిటివ్, మనం ఇన్వైట్ చేసేది నెగిటివ్ ఎనర్జీని ఇన్వైట్ చేస్తాం కదా. ఇంతమంది అక్కడ కూర్చొని మన కంపెనీ గురించి నెగిటివ్గా మాట్లాడుతుంటే మనం నెగిటివ్ ఎనర్జీనే కదా ఇన్వైట్ చేస్తున్నాం మనం. వాడు నెగిటివ్ మైండ్తోనే కదా మన దగ్గరకు వచ్చి పనిచేస్తాడు. అవును. అది మనకి ఇప్పుడు ఈ 30 మంది 40 మంది రెగ్యులర్గా వస్తున్నారు, మిగిలిన 220 మంది ఎందుకు రావట్లేదు? మనం అనుకోవట్లా వాళ్ళు మిస్ అవుతున్నారు, మనం ఇంత మంచి నేర్చుకునే మంచి విషయాలని చెప్పి మనం అనుకోవట్లా. అట్లాగే ఆయన కూడా వాళ్ళందరూ బేస్బాల్ గేమ్ ఆడుకుంటున్నారు, నేను ఇక్కడ కూర్చొని డబ్బులు ఎలా సంపాదించాలి అనేది నేను నేర్చుకుంటున్నాను. నేను ఏదైతే నేర్చుకుంటున్నానో వాళ్ళు అది మిస్ అవుతున్నారు. నా ఫ్రెండ్స్ నేర్చుకొని ఏదైనా కొత్త విషయం ఉంది అంటే నేను నేర్చుకుంటున్నాను అని చెప్పి ఈయన ఫీల్ అవుతున్నాడు. నేను కొత్త విషయాలు నేర్చుకుంటున్నాను, వాళ్ళు ట్రైను అని చెప్పాను. ఎస్. Ready to learn, asked his dad. Absolutely, I said with a grin. I have kept my promise. I have been teaching you from afar. My rich dad said, at 9 years old, you have gotten a taste of what it feels like to work for money. Just multiply your last month by 50 years and you will have an idea of what most people spend their life doing. I don't understand, I said. How did you feel waiting in line to see me once to get hired?
hide and wants to ask for more money. Terrible, I say. ఎస్. ఇంకా సో ఇప్పుడు అంతా కాసేపు నిశ్శబ్దంగా ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ కాసేపు కూర్చున్నారు. చాలా చర్చ జరిగింది కాబట్టి ఈ చర్చని ఇద్దరు డైజెస్ట్ చేసుకోవాలి, అరిగించుకోవాలి, ఆకలింపు చేసుకోవాలి ఏం జరిగింది. అది కొత్త సైలెన్స్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు అడుగుతాడు రిచ్ డాడ్, సో ఇప్పుడు నేర్చుకోవటానికి నువ్వు సిద్ధమేనా ఇంతసేపు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అని చెప్పి అడిగితే ఎస్ అంటాడు నవ్వుతూ. ఎస్, నేను నేర్చుకోవడానికి సిద్ధం అని చెప్పి రాబర్ట్ చెప్తాడు. అప్పుడు మైక్ వాళ్ళ డాడ్ రిచ్ డాడ్ ఏం చెప్తాడంటే, ఐ హ్యావ్ కెప్ట్ మై ప్రామిస్ ఐ హ్యావ్ బీన్ టీచింగ్ యూ ఫ్రమ్ ఎఫార్. నేను నీకు డబ్బు గురించి నేర్పుతాను అని చెప్పినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో దాన్ని నేను దూరంగా ఉండి నడుపుతూ నేను నా వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాను. 9 సంవత్సరాల వయసులో నీకు ఇప్పుడు డబ్బు గురించి ఏమిటి అనే డబ్బు కోసం పనిచేయటం అంటే ఏమిటి అనేది ఒక చిన్న రుచి తెలిసింది నీకు. జస్ట్ మల్టిప్లై యువర్ లాస్ట్ మంత్ బై 50 years and you will have an idea of what most people spend. ఒక్క నిమిషం. సో నువ్వు నేర్చుకోవడానికి సిద్ధం అంటే సిద్ధం. 9 సంవత్సరాల వయసులో నువ్వు డబ్బు సంపాదించడం ఎలా అనేటువంటి టేస్ట్ దాన్ని చూసావు. ఇప్పుడు నువ్వు లాస్ట్ మంత్ని ఒక 50 సంవత్సరాల వరకు మల్టిప్లై చేయి. యూ విల్ హ్యావ్ ఎన్ ఐడియా ఆఫ్ వాట్ మోస్ట్ పీపుల్ స్పెండ్ దేర్ లైఫ్ డూయింగ్. నువ్వు ఇక్కడ ఈ లాస్ట్ 1 month నువ్వు ఇక్కడ పనిచేసావు కదా, లేదు దానికి ముందు చేరటానికి ముందే నీ పరిస్థితి. దాన్ని నెక్స్ట్ 50 years భవిష్యత్తులో ఒక 50 సంవత్సరాలు కనుక దాన్ని నువ్వు మల్టిప్లై గుణిస్తే వెచ్చవేస్తే ఏమొస్తుందో చూడు. దాని అర్థం మిగిలిన వాళ్ళందరూ ఆ పని చేస్తున్నారు అంటే మనం నెలకి మనం పోయిన నెలలో ఒక 1000 రూపాయలు మనం పొదుపు చేయగలిగామని పెట్టుకోండి. డబ్బు కోసం ఖర్చుపడి పనిచేసి 50 సంవత్సరాలు మనం ఎంత పొదుపు చేస్తాం? నెలకు 1000 రూపాయలు, సంవత్సరానికి 12,000. అట్లా 50 ఏళ్ళకి మళ్ళీ ఈ వడ్డీలకి ఇవ్వకుండా దగ్గరే ఉంటే ఇంకా దాన్ని బట్టి ఇంటూ వేసుకోవాలి వడ్డీకి సార్. ఇవ్వంగా బ్యాంకులో వేస్తాం, మనకు భయంగా ఎత్తుకుపోతారని. ఉమ్. అందుకని అది ఇవ్వంగా. మనం మధ్యతరగతి వాళ్ళం, మనకు భయాలు ఎక్కువ. మనకి 6 లక్షలు 60. 6 లక్షలే 50 ఏళ్లలో. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఉన్న వాళ్ళందరూ కూడా చేసేది ఇది. అంటే ఏం చెప్తాడు, నాకు అర్థం కాలేదు మీరు చెప్పింది అంటాడు. అంటే అప్పుడు ఈయన అడుగుతాడు ఫాదర్, నా కోసం ఇప్పుడు లైన్లో నిలబడి ఉన్నావు కదా, ఒకసారి జీవితం ఉద్యోగం వచ్చింది నీకు, నేను ఇంత పెట్టుకున్నాను, తర్వాత నా కోసం నీకు ఎక్కువ డబ్బులు కావాలని అడగాలని చెప్పి నువ్వు నా కోసం లైన్లో ఉన్నావు కదా, నీకు ఎలా అనిపించింది అని అడుగుతాడు. గంటసేపు వెయిట్ చేయించాడు కదా, నువ్వు కూర్చోని అందరు వెళ్ళిన తర్వాత నేను పిలుస్తానని చెప్పి. గంటసేపట్లో అందరు వెళ్ళిపోయారు, వీడు ఒక్కడే కూర్చున్నాడు, నాకు మర్యాద ఇవ్వలేదు, నన్ను కూర్చోబెడతాడా అది ఇదని చెప్పి పిల్లాడు ఫీల్ అయిపోయాడు కదా, నీకు ఎలా అనిపించింది అని అడుగుతాడు. అంటే టెరిబుల్, చాలా భయంకరంగా అనిపించింది నాకు అంటాడు. సో ఇఫ్ యూ చూస్ టు వర్క్ ఫర్ మనీ, దట్ ఈస్ వాట్ లైఫ్ విల్ బి లైక్. నువ్వు డబ్బు కోసం పని చేయాలి అని కనుక నువ్వు అనుకుంటే నీ జీవితం ఇప్పుడు ఎలాగైతే నువ్వు నా కోసం గంటసేపు వెయిట్ చేయటానికి నువ్వు ఎలా ఫీల్ అయ్యావో నీ జీవితం కూడా అలాగే ఉంటుంది. టెరిబుల్గా, భయంకరంగా ఉంటుంది నువ్వు డబ్బు కోసం పని చేయటం మొదలు పెడితే. And how did you feel when Mrs. Martin dropped 3 dimes in your hand for 3 hours of work? నువ్వు 3 గంటలు నీకు ఎలా అనిపించింది? మార్టిన్ అంటే వాళ్ళ సూపర్ బజార్లో వాళ్ళ బాస్. ఆవిడ నీకు
ఆ 30 సెంట్లు ఒక్కొక్క అంటే 30 సెంట్లు 10 రూపాయల కాయిన్ అని లెక్కేసుకోండి. 10 రూపాయల కాయిన్లు 3 నీ చేతిలో వేసినప్పుడు నీ 3 గంటల పనికి నీకు ఎలా అనిపించింది అని అడుగుతాడు అనమాట. ఎస్, ఇక్కడ ఆపుదామా? 6:26. సరే ఓకే సార్. సార్. యా, ఇక్కడ ఆపుదాము. రేపు చూద్దాం ఇక్కడి నుంచి. ఎవరైనా షేరింగ్స్ చెప్తారా అండి ఈరోజు క్లాస్ గురించి? చాలా మంది ప్రభావం వెళ్ళిపోయినట్టున్నారు రామదేవ్ మధ్యలో. గారు. ఉమ్, ప్రభావతి గారు, లలిత గారు, సుజాత గారు, ఇంకెవరెవరో వచ్చి వెళ్ళిపోయారు మధ్యలో. ప్రభావతి ఉన్నారు సార్, లలిత ఉన్నారు. ఉన్నారు, ఉన్నారు. సుజాత సుజాత గారు గారు, కూడా ఉన్నారు. ఉమా వరకు ఆ, ఉన్నారు. అక్కడి నుంచి మధ్యలో వచ్చి వెళ్ళిపోయారు చాలా. ఎందుకంటే అది 17, 15, 16, 17 కొట్టుకుంటుంది. అవును, కొట్టుకుంటా ఉంది. రమాదేవి గారు షేరింగ్స్ ఏమన్నా చెప్తారా? శైలజ మ్యామ్, సిద్ధారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మ్యాక్స్. గుడ్ మార్నింగ్ సిద్ధారెడ్డి గారు. సెలవులు ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. గుడ్ మార్నింగ్ సార్. అదే సార్. చెప్పండి. సెలవులు ఎంజాయ్ ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. చేస్తున్నట్టున్నారు అంటున్నారు. లేదు సార్, ఇప్పుడు ఇంకా మార్నింగ్ సెక్షన్ అనేసి కొద్దిగా టైం ఉండట్లేదు అందుకోసం. ఓకే సార్. ఇప్పుడు విన్న దాంట్లో చాలా మంది మీరు చెప్పినట్లుగానే చాలా వరకు అంటే డబ్బు కోసమే మనం జీవితం అన్నట్లుగా అదే ఊబిలోనే కూరుకుపోయి కష్టపడుతూ ఉంటాం సార్. కానీ డబ్బు మన కోసం చేసే విధంగా అది చాలా మందికి తెలియదు. నేను కూడా నేర్చుకోవాలనుకుంటున్నాను సార్ మీ దగ్గర నుంచి, ఈ బుక్ నుంచి. ఈ బుక్ నుంచి అది డైలీ నేను తెలుసుకుంటున్నాను సార్. ఎస్ సార్. చాలా విషయాలు తెలుసుకుంటున్నాను సార్ మీ దగ్గర నుంచి, మీ ఎక్స్పీరియన్స్ నుంచి కూడా. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సిద్ధారెడ్డి గారు. ఇంకెవరైనా షేరింగ్స్ చెప్తారా? ప్రవీణ వచ్చినట్టున్నారు కదా, వచ్చి వెళ్ళిపోయారు. వచ్చి వెళ్ళిపోయారు సార్. క్లాస్ అయిపోయిన వెంటనే స్కిప్ అంటుంది తను. రోజు వాళ్ళ అమ్మాయి గురించి అనుకుంటా. ఓకే, శైలజ మ్యామ్. స్టార్టింగ్ లో చెప్పారు కదా, అంటే సేవింగ్స్ చేస్తే అది ముసలితనంలో రోగం వచ్చాక పనిచేస్తాయి అనే మైండ్ సెట్ తో సేవింగ్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా అలాంటి సిచ్యువేషన్ అంటే మనం దాన్ని ఆహ్వానించినట్టు కదా సార్. ఎమర్జెన్సీలో పని, ఎమర్జెన్సీని మనం ఆహ్వానించాం. అదే రాజన్ సార్ క్లాస్ లో మేము అప్పుడు అటెండ్ ఎప్పుడు ఒక ఆవిడ చెప్తుంది అనమాట, మా అమ్మ ఎప్పుడు డబ్బులు దాచిపెట్టుకోవాలి, మనం మంచంలో పడ్డప్పుడు పని చేస్తాయి, పనికి వస్తాయి, ముసలాలం అయినప్పుడు పనికి వస్తాయి అని ఎప్పుడు దాచిపెట్టేది. నిజంగా అన్నట్టే ఆమె చాలా రోజులు బెడ్రిడెన్ గా ఉన్నారు. అంటే ఆయన రాజన్ సార్ చెప్తున్నారు, డబ్బులు పనికి వస్తాయి, ఎంజాయ్ చేయడానికి పనికి వస్తాయి, మేము ఫ్యామిలీతో ట్రిప్పులు వెళ్ళాలి, లేదా మా ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకోవాలి, ఫ్యామిలీతో కలిసి మంచి కొనాలి, అలాంటి పాజిటివ్ థాట్స్ తో డబ్బులు సేవ్ చేయండి. చేసే డబ్బులు ఎలాగో సేవ్ చేస్తారు, మైండ్ సెట్ ఇలా పెట్టుకోండి, హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి డబ్బులు పనికి వస్తాయి. ఇంకా అంటే ఆ ప్రేమను పెంచడానికి పనికి వస్తాయి, సంతోషాన్ని పెంచడానికి పనికి వస్తాయి ఈ డబ్బులు అనే ఉద్దేశంతో డబ్బులు సేవ్ చేయండి అని చెప్పారు అప్పుడు రాజన్ సార్. అది గుర్తొచ్చింది. ఇప్పుడు అంటే మన యద్భావం తద్భవతి, ఇది ప్రతిదానికి వర్తిస్తుంది కదా, ఒక డబ్బులకే కాదు, మనం చేసేప్పుడు మన ఇంటెన్షన్ ఎలా ఉంటే లైఫ్ అలా ఉంటుంది అనేది అర్థమవుతుంది సార్. అదే కదా మరి మన మ్యాజిక్ బుక్ చెప్పింది అది కదా మనకి. మ్యాజిక్ బుక్ లో మనం నేర్చుకుంది అదే కదా. మనం దేన్ని ఇన్వైట్ చేస్తే అదే మన అదే దగ్గర మనకి యూనివర్స్ ఇస్తుంది అని చెప్పేసి. మనం యూనివర్స్ లో పెట్టే థాట్ ఏదైతే ఉంటుందో అదే మనకి కమ్ బ్యాక్ వస్తుంది. బాగుంది సార్ ఇవాళ టాపిక్. నేను ఉదయాన్నే జస్ట్ అదే మార్నింగ్ మెడిటేషన్ సెషన్ లో గురువుజీ కూడా ఇదే చెప్పారు.
అంటే థాట్ రిలీజ్ చేసేటప్పుడు చాలా బ్యాలెన్స్డ్ గా ఉండాలి. అండ్ ఇందాక మీరు చెప్పారు కదా ఆవిడ ఎడ్యుకేషన్ గురించి ఒక ఎగ్జాంపుల్ అనేది. ఆయన చెప్పారు మనము మాట్లాడేటప్పుడు ఎదుటివారి ఆలోచనని కూడా దృష్టిలో పెట్టుకోగలిగినప్పుడే అంటే మనం ఒక మాట చెప్తూ ఉన్నప్పుడు ఒక విషయం గురించి అవతల వాళ్ళు 2 కోణాల్లో తన గురించి ఆలోచించేస్తారు. చేసేసారులే వాళ్ళ వల్ల అయిపోతుందా? లేదా అలా అయితే సక్సెస్ అవుతుందని మన గ్యారంటీ ఉందా? అలాంటి డిఫరెంట్ థాట్స్ వాళ్ళు రిలీజ్ చేస్తుంటారు. ఆ థాట్స్ కూడా యూనివర్స్‌లోకి వెళ్ళిపోతాయి. కాబట్టి మనం చాలా బ్యాలెన్స్‌డ్‌గా అంటే 2 కోణాల్లో కూడా మనము ఒక దాని భావాన్ని వి విశ్లేషించే విధంగా మనం చెప్పినప్పుడు అవతల వారి నుంచి ఏదైతే పొల్యూటెడ్ థాట్స్ ఉన్నాయో అవి రిలీజ్ కాకుండా వాళ్ళ నుంచి కూడా మంచి థాట్స్ రిలీజ్ అయ్యే విధంగా మనం ఏ విషయాన్నైనా చెప్పగలగాలి అని చెప్పారనమాట. ఇవాళ టాపిక్ కూడా దానికి రిలేటెడ్ గా ఉండడం నిజంగా డైలీ కోటేశ్వర సార్ చెప్తున్నారు, శ్రీధర్ సార్ అయినా చెప్పేది మనకి ఎందుకు అంత ఇంట్రెస్ట్ అవుతుంది, ఇంకా మనం నిజంగా సాయం చేసుకుంటున్నామని ప్రతి ఒక్కరు మనం సొంత ఎక్స్పీరియన్స్ చెప్పుకుంటున్నామంటే సార్ వాళ్ళు చెప్పే విధానము ఎంత బెస్ట్ నిజంగా మాస్టర్స్ సార్ వాళ్ళు చెప్పేది ఇంకా కొత్త ఆలోచన. నిజం సార్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది, మనం కూడా చేయగలం వాళ్ళు చేసినప్పుడు. వాళ్ళ స్థాయి వేరేదైనా మన స్థాయి వేరేదైనా మనము కూడా ఎంతో కొంత ఏదో ఒక విషయంలో సాధించగలము అని మన మీద మనకి నమ్మకం విశ్వాసం ఎప్పుడు వస్తుందంటే సార్ వాళ్ళు చెప్పే విశ్లేషణ వల్ల మాత్రమే మనం అలా మనం డే బై డే షైన్ చేసుకోగలుగుతున్నాము. ఈ క్రెడిట్ అంతా కూడా సార్ వాళ్ళకే వెళ్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ రామ్మోహన్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ సార్. చాలా లేదు సార్ కొంచెం మధ్యలో టఫ్ స్టేషన్ వెళ్ళదు. సో ఈ మనీ విషయానికి వస్తే, డబ్బులు సంపాదించటం విషయానికి వస్తే, మన ఎకానమీ కానీ రోజులు ఎలా మారిపోతున్నాయనంటే ఒక 100 సంవత్సరాల ముందు, లేకపోతే ఒక 50 సంవత్సరాల ముందు, ఒక 20 సంవత్సరాల ముందు, ఇప్పుడు ఫ్యూచర్లో ఎలా జరగబోతుందో మనకు తెలియదు. ఎలా మనం చేసుకోవాలంటే ఫస్ట్లో మనకి లేబర్ ఎకానమీ అనేది వినేవాళ్ళం. లేబర్ అంటే కష్టపడి సంపాదించడం, చెమటోడ్చి సంపాదించడం, రోజుకి 10 గంటలు పని చేయటం, 12 గంటలు పని చేయటం, 18 గంటలు పని చేయటం. ఈ రోజు కూడా మన చాలా మంది పొలిటీషియన్స్ 18 గంటలు పని చేస్తూ ఉంటుంటారు అనమాట. పొలిటీషియన్స్ ఇన్ జనరల్గా అందరూ కూడా చాలా మంది లేబర్ ఎకానమీ అనేది ఇంతకుముందు మనం వినేవాళ్ళం. దాని తర్వాత స్లోగా నాలెడ్జ్ ఎకానమీలోకి వెళ్ళింది. బాగా సంపాదించటం, బాగా నాలెడ్జ్ గెయిన్ చేయటము, అంటే పెద్ద పెద్ద చదువులు చదువుకోవటము, లేకపోతే దాన్ని చదివిన దాన్ని ఇంప్లిమెంట్ చేయటము, రీసెర్చ్ చేయటము. సో నాలెడ్జ్ మీద మన ఫోకస్ ఉండేదన్నమాట. మేబీ ఒక 50 సంవత్సరాల క్రితం, 50 నుంచి ఒక 30 సంవత్సరాల క్రితం, లేకపోతే 10 సంవత్సరాల క్రితం వరకు. సో దాని నుంచి మన లేబర్ ఎకానమీలో నుంచి మన ట్రెండ్ ఎలా మారిందంటే నాలెడ్జ్ ఎకానమీలోకి వచ్చింది. ఇప్పుడు ఏంటంటే అటెన్షన్ ఎకానమీలోకి వెళ్ళిపోయాం మనందరం. అటెన్షన్ అంటే నన్ను సోషల్ మీడియాలో ఎవరైనా గుర్తిస్తున్నారా, సోషల్ మీడియాలో పాపులర్గా చేయటం, మీరు యూట్యూబ్ లాంటిది చేయటము, లేకపోతే వీడియోస్ లాంటిది చేయటము, లేకపోతే స్కిట్ ఏదైనా చేయటము, అట్లాంటి నేను ఫిజికల్గా ప్రెజెన్స్ కన్నా సోషల్ మీడియాలో ఎక్కువ అటెన్షన్ కోసము దాని నుంచి డబ్బులు సంపాదించటం. అంటే అక్కడ అటెన్షన్ ఒక్కటే కాదు, అది ఇన్ని లైక్స్ కొడితే యూట్యూబ్ వాళ్ళు ఎంత డబ్బులు ఇస్తారని అంటాము, లేకపోతే నేను ఒక చిన్న యాడ్ చేస్తే దానికి సర్క్యులేట్ అయ్యి ఒక మనీ రావటము. సో స్టిల్ ఇట్ ఈస్ ఇన్ ఎకానమీ, యు ఆర్ ఎర్నింగ్ మనీ త్రూ ఇన్ అటెన్షన్. సోషల్ అటెన్షన్, సోషల్ మీడియా అటెన్షన్ అట్లా మారిందనమాట. ఆ ట్రెండ్ చూస్తే ఇది ఎలా మారిపోతుందని అంటే ఫిజికల్ గా కష్టపడటం నుంచి తగ్గించి మనకి రకరకాల ఎవెన్యూస్ ఏమున్నాయి అనేది మనిషి వెతకటం మొదలు పెడతా ఉన్నాడు. అంటే హార్డ్ వర్క్ చేయటం అనేది ఇంతకుముందు మన పూర్వీకులు ఒక 100 years బ్యాక్ హార్డ్ వర్క్ చేయటం ద్వారానే మనం డబ్బులు సంపాదించగలము అనే ఒక రకంగా బతికే వాళ్ళము మన 100 years బ్యాక్ ఎప్పుడు అనమాట. దాని తర్వాత స్లోగా ఇలా మరి అటెన్షన్ ఎకానమీలో నుంచి ఇంక ఎటు దారి తీస్తుందో తెలియదు అనమాట. అది ఆ ట్రెండ్ కనుక అబ్జర్వ్ చేస్తే మనీ సంపాదించలేని ట్రెండ్ అంటే చాలా అవెన్యూస్ పెరిగినాయి అనమాట. ఒక చిన్న వర్డింగ్ లో చెప్పాలంటే వెల్త్ క్రియేషన్ ఈజ్ నాట్ ఏ డిఫికల్ట్, వెల్త్ ప్రొటెక్షన్ ఇస్ మనం సంపాదించిన దాన్ని ఇప్పుడు మనకి అటెన్షన్ ఎకానమీలో ఎంత రిస్క్ ఉన్నదని అంటే మన ఎక్కడ సోషల్ మీడియాలో అటెన్షన్ బాగా ఉంటే డబ్బులు సంపాదిస్తే ఒక చిన్న తప్పుదల్లా మన రెప్యుటేషన్ తగ్గుతుంది, మనం సంపాదించిన డబ్బంతా పోతుంది, మనం సంపాదించిన పరువు ప్రతిష్టలు అన్నీ పోతాయి. అంత రిస్క్ అంటే అన్ని పోతాయని కాదు, దానికి ఎంత ఈజీగా సంపాదించవచ్చు అంత రిస్క్ కూడా ఉన్నదని నేను చెప్పాలనుకుంటున్నాను అనమాట. అది
ఆ ట్రెండ్ అట్లా మారిందనమాట, డబ్బు సంపాదించడం అనేది. ఇంకా మనీ గురించి చెప్తే ఓకే, అది నాకు గుర్తొచ్చి చెప్తున్నాను అనమాట. థ్యాంక్ యూ సార్. రైట్ సార్. ఎందుకంటే లేబర్ ఎకానమీ, నాలెడ్జ్ ఎకానమీ, అటెన్షన్ ఎకానమీ ఇవన్నీ అడ్వాన్స్డ్ పోర్షన్స్ ఎస్ ఎస్. పరిచయం చేశారు, చాలా థ్యాంక్స్. ఇంకా శైలజ మ్యామ్. వీటి గురించి తెలుసుకోవడం కూడా ఉపయోగమే సార్. అంటే తెలియదు కదా ఈ ఈ విషయాలన్నీ. మనం ఏదో మనీ విషయం అంటే డబ్బుని ఎలా పొదుపు చేయాలి ఏంటనేది తెలుస్తుంది ఇన్నాళ్ళు. ఇలా కూడా మార్గాలు ఉంటాయి అనేది తెలుసుకోవటం. పొదుపు చేయటము మనకి అలవాటండి. పొదుపు చేసిన దానిని కాపాడుకోవటం చాలా కష్టం. పొదుపు చేస్తాం, ఒక ₹1,00,000 జీతం వచ్చింది అనుకోండి, దాంట్లో మనకి వీలైనంత వరకు ఒక 5,000, 10,000, 15,000 పొదుపు చేస్తాం. ఆ పొదుపు చేసి ఇంతాక అనుకున్నట్టుగా ₹1,000 నెలకి పొదుపు చేస్తే ₹12,000 సంవత్సరం అయింది. ₹50,000 సారీ 50 సంవత్సరాలు పొదుపు చేస్తే 6 లక్షలు అనుకుంటాం. ఆ పొదుపు చేసిన దాన్ని మనం ఎలాగ ప్రొటెక్ట్ చేయటం అనేది కనుక మనం నేర్చుకోకపోతే ఆ 6 లక్షలు అనేది జస్ట్ ఒక కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచేలోపు వెళ్ళిపోతుంది. మనం నేర్చుకోవాల్సిన అందరూ అదనమాట. ఎకానమీలో అది ఈ మోస్ట్ ఇంపార్టెంట్. అది పొదుపు చేయటంతో పాటు పొదుపు చేసిన దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవటం అనేది నేర్చుకోవాలి. మనందరం దాని మీద కొంచెం ఫోకస్ తక్కువ పెడతాము. మేబీ మన పేరెంట్స్ కానీ లేక మన టీచర్స్ కానీ దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టలేదు, లేకపోతే మన లివింగ్ స్టైల్లో దాన్ని కాపాడుకోవటం అనేది మన ఫోకస్ ఎందుకు పెట్టలేదు, ఎందుకంటే మన అలాంటి పరిస్థితులు ఫేస్ చేయలేదు. కోవిడ్ లాంటి ఒక సిచ్యువేషన్ చాలు, టక్కని మనం ఎన్నో సంవత్సరాలు కాపాడుకుంది. ఒక కోవిడ్ హాస్పిటల్లో జాయిన్ అయితే లక్షలు ఖర్చు పెట్టిన సిచ్యువేషన్ మనం చూసాము. ఎస్, ఇప్పుడు మనం ఒక చిన్న ఒక ఇష్యూతో రేపు పొద్దునకి మెదడుకు మేత చేద్దామా? చేద్దాం సార్. సరే, ఇప్పుడు ఒక ఎస్టిమేషన్ ప్రకారం మన భారతదేశంలో ఎంత డబ్బు ఉండొచ్చు? ఏదో ఒకటి, కొన్ని లక్షల కోట్లు. కొన్ని ఒక ఎగ్జాంపుల్ మనం ఒక 100 లక్షల కోట్లు లెక్కేసుకుంటాం. ఊరికే క్యాలిక్యులేషన్, జస్ట్ అండర్స్టాండింగ్. మనకి ఇక్కడ యాక్చువల్గా ఉందా లేదని కానీ మనం అర్థం చేసుకోవటానికి. ఈ 100 లక్షల కోట్లు ధనిక పేద తేడా లేకుండా అంటే మన దగ్గర ఉన్న డబ్బులన్నీ ప్రభుత్వం తీసేసుకుని మళ్ళీ మనందరికీ సమానంగా పంచితే, అర్థమవుతుందా నేను చెప్పేది? మొత్తం డబ్బుని అందరికీ సమానంగా, అంబానీకి, అదానీకి, నీకు, నాకు, రామన్ గారికి, అందరికీ సమానంగా పంచితే ఏం జరుగుద్ది? చాలా బాగుంటుంది సార్. రేపు ముఖేష్ అంబానీ అవుతారు, ఒకరు అనిల్ అంబానీ అవుతారు. చెప్పండి ఆంజనేయ గారు. ముఖేష్ అంబానీ అవుతారు, ఒకరు అనిల్ అంబానీ అవుతారు. ఒక ఆయన రిచెస్ట్ పర్సన్ అవుతాడు ఇన్ ద వరల్డ్, ఒక ఆయన జైల్లో ఉంటాడు. ఎందుకు అందరికి సమానంగా పనిచేస్తున్నాం కదా. తండ్రి ఇద్దరికి సమానంగా ఇచ్చాడు. తెలివి మీద డబ్బు అంటే తెలివి, జ్ఞానం ఈక్వల్ టు మనీ. అంబానీ వాళ్ళ ఫాదర్ కూడా వాళ్ళకి ఇద్దరికి ఈక్వల్ గానే ఇచ్చాడు, కానీ వాళ్ళ యూటిలైజేషన్ డిఫరెంట్ ఉంటుంది. అది మనం ఎలా వాడతాము, అది డెప్త్ లోకి వెళ్తామా, ఫైనాన్షియల్ ఇంకా స్ట్రాంగ్ అవుతామా అనేది ఉంటది. ఈ టాపిక్ మనం రేపు మాట్లాడుకుందాము. రేపు డిస్కస్ చేద్దాం. ఈ రోజు మొత్తం ఆలోచించండి అందరూ. రేపు ఉగాది కదండి కోటేశ్వరరావు గారు. అమ్మా ఎల్లుండి కదా అంటే రేపు ఉగాది. అదే రేపు సెలవు ఎవరా? రేపా సెలవు కావాలా? ఏం చేస్తాం ఉగాది పొద్దున్నే 6 దాకా? అన్ని చేసుకోవాలి కదా.
మీ ఇష్టం, ఉగాది సెలవు అంటే సెలవు తీసుకుందాం, ఏముంది. నీ ఇష్టం అయితేనే. అయ్యయ్యో, అందరూ నాదేం లేదు, అందరూ అందరూ కాదు. ఓకే అంటే అందరూ. అందరూ ఏమంటారండి, హాలిడే కావాలా రేపు? కొత్త సంవత్సరం కదా ఉగాది. అంటే కొత్త కొత్త సంవత్సరం నాడు ఏ పని హాలిడే చేస్తే కావాలా? సంవత్సరం అంతా అదే పని చేస్తామంటారని. మళ్ళీ మీరు ఇక్కడ డిఫరెంట్ యాంగిల్ లో చూపిస్తున్నారు. సెంటిమెంట్ ఉమ్. అనుకున్నా నేను. అదే అడుగుదాం. అవే పర్వాలేదమ్మా, దానికేం అంటే లేదు. అన్ని ఫెస్టివల్స్ కి మనం తీసుకుంటున్నాం కాబట్టి ఆంటీ అడిగారు అదే. అదే పెడదామంటే పెడదాం, నాకేం అభ్యంతరం లేదు అంటున్నా. ఒక రోజు డిక్లేర్ హాలిడే. కానీ అట్లాగే సరే, ఎల్లుండి చూద్దాం మనం, ఎల్లుండి డబ్బులతో చూద్దాం. సమానం. న్యూ ఇయర్ రోజు బిగినింగ్ రోజు మీరు దీని పాపం గురించి రేపు అన్నారు ఆలోచించండి. కదా, రేపు అంటున్నా, రేపు చూద్దాం అన్నారు కదా అని నేను ఈ క్షణంలో అదేలే, ఏం పర్వాలేదు, ఎల్లుండి చూద్దాం. ఏం ఉమ్. మునిగిపోయింది, రేపు ఒకరోజు సెలవు పెడదాం అంతే కదా. థ్యాంక్ యూ అండి. అందరికి ఉగాది పండగ శుభాకాంక్షలు. అందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సేమ్ టు యూ అండి. చూడండి, వచ్చేది Thank you and క్రోధినామ same to you. సంవత్సరం. క్రోధినామ సంవత్సరం అంటే కోపతాపాలు ఎక్కువ ఉంటాయి, మనం దానికి లోను కాకుండా మనం మామూలుగా ఉంటాం. క్రోధనామ సంవత్సరం అంటే కోపాలు ఎక్కువ వస్తాను. అదే. క్రోధం అంటే కోపం కాబట్టి. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ everybody. God's wealth is God's God's will. will God's wealthy. circulating in my life. Circulating in my life. in my life. It comes to me It It comes comes to me in avalanches of abundance. in avalanches avalanches of of abundance. Abundance. All my needs, All my my needs, desires, desires desires, and goals and and goals goals are fulfilled, are are fulfilled. fulfilled. for Are fulfilled. For I am with the God I am I am with the the God, God, and The God is God. with me. and God is with with me. me. God is with Day by day, Day by day, day by day, in every day way, by day. in every way. in every way, I am I I am am more and more more and more and more 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 and more healthy, 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 wealthy, 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 loving, loving, blissful, 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 enlightened, enlightened, and enlightened, compassionate. and and compassionate. compassionate. Thank you, thank you, Thank you, thank you. Thank you Thank very you, much. thank you, Thank thank you. you, thank you so much. సో మీ అందరికీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. శుభాకాంక్షలు. అందరూ బ్రహ్మాండంగా హ్యాపీగా ఉగాది సెలబ్రేట్ చేసుకోండి. మన తెలుగు సంవత్సరం, మన కొత్త పోస్ట్ సంవత్సరం చేయండి. అందరికీ ఏమేమి చేశారో స్వీట్లు, హాట్లు, పూజలు అన్నీ మన గ్రూప్లో పెట్టండి. అందరూ ఆనందిస్తారు, నేను కూడా ఆనందిస్తాను, నేను కూడా పెడతాను. అన్ని రకాల రుచులు రేపు పొద్దున ఒకసారి చూస్తాం మనం. షడ్ రుచుల్లో మీకు ఏ రుచి ఫస్ట్ తగిలింది? అది నెక్స్ట్ కమింగ్ ఇయర్ అంతా ఎలా ఉండబోతుంది? సార్ మామూలు న్యూ ఇయర్ ని సెలబ్రేట్ చేసుకోరు, ఇట్స్ జస్ట్ నేను చేసుకోను, నేను చేంజ్ ఆఫ్ ఉగాదికే ఇయర్ అని చేస్తాను. చెప్తారు. అవును, ఇప్పుడు ఇది సెలబ్రేట్ చేస్తారు, అది చేంజ్ ఆఫ్ క్యాలెండర్. అది క్యాలెండర్ డేట్ ఇయర్. మనకి నక్షత్రాలు, తిథులు మొత్తం అన్ని మారిపోతాయి దీంట్లోంచి వాడు రేపు. అందుకని మనం అది చేసుకుంటాం. మన భారతదేశం అంతా అన్ని చోట్ల ఏదో వేరే పేరుతో, ఒక్కొక్క పేరుతో చేస్తారు వాళ్ళు. మహారాష్ట్రలో గుడి పడవ అంటారు, మనం ఉగాది అంటాము, తమిళనాడులో ఇంకోటి అంటారు. అట్లా రకరకాల ప్రతి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక రకం పేరుతో చేస్తారు. ఇది రీజనల్ కాకుండా నేషనల్ గా అందరూ చేస్తారు. పంజాబీలో బైశాఖి అంటారు. బైశాఖి. ఇట్లా రకరకాల పేర్లతో అందరూ సెలబ్రేట్ చేస్తారు రేపు కొత్త సంవత్సరం కింద. సో మన కొత్త సంవత్సరం రేపు సెలబ్రేట్ చేసుకుందాం బ్రహ్మాండంగా, ఆనందంగా, సంతోషంగా. అన్ని రకాల స్వీట్లు, హాట్లు అన్నీ చేసుకుని ఎంజాయ్ చేద్దాం. సజ మ్యామ్ మీకు హోస్ట్ ఇచ్చేస్తున్నా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Thank you everyone. Bye everyone. So thank you everybody. Bye-bye. Thank you. See you all day after tomorrow. Have a beautiful Ugadi Day celebration. Fantastic. Thank you. Love you all. థ్యాంక్ యూ సార్.